అందరికీ వందనాలండి. మరి యొక్క విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకొని మరి సంఘ సభ్యులందరూ కూడా సకాలానికి మందిరానికి వచ్చి ఆయన్ను ఆరాధించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సైన్యములకు అధిపతిగా యెహోవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభువా, మరి ఆకాశం నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాదాల చెంత చేరి ప్రార్థించుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మాకు జీవం ఇచ్చిన జీవాధిపతి నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నాయన, మరి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క దినాన్ని మరి వాక్యాన్ని విత్తనైన నీ సేవకురాలని నీ పరిశుద్ధాత్మతో నింపండి దేవా. మరి యొక్క వాక్యము మా అందరి హృదయంలో నాటబడి అది 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించినట్లు సహాయం దయచేయండి. ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే ఉండి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని అతి త్వరలో రన్న యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం ప్రభువా, ఆమేన్. మనమందరము కలిసి కీర్తన పుస్తకంలోని 67వ కీర్తన పాడి ఆరాధన ప్రారంభించుకుందాం. శాశ్వతుడా విస్మయముంది నేను నీ స్వంత హస్త సృష్టి చూడగా, నీ స్వరం విందున్ ఊరు మూలయందు యేసు ప్రభు నిన్నారాధింతును. ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నూరంతలన్ మహాదేవా. నా రక్షకా నమస్కరింతునే మారానియో మహాదేవా. వృక్షంబులందున్ అడవులలోనే పక్షుల పాటలాలకింతును. తక్షణమగ్ర పర్వతంబు నుండి అక్షులతో నీ మహిమగందున్. ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నూరంతలన్ మహాదేవా. నా రక్షకా నమస్కరింతునే మారానియో మహాదేవా. మహాదేవా నీ ఏకపుత్రుండిలన్ నా హేయ పాపముల్ భరించిన సహాయుడై నంచు. ఓహోయాశ్చర్య పడి స్మరింతున్. ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నూరంతలన్ మహాదేవా. నా రక్షకా నమస్కరింతునిన్ మారానియో మహా
సువిజయార్భాటముతో వచ్చి నీ స్థలమందు నన్ను చేర్చగా తుష్టితో సాష్టాంగా పడి నీ స్తుతి చేతును మహాదేవా. ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నూరంతల మహాదేవా. నా రక్షకా నమస్కరింతు నేను మారానియో మహాదేవా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగచే దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా యతిక్రమములునే నొప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము ఒక మేము స్వాభావికముగా పాపులమనయు అపవిత్రులమనయు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వల్ల వృద్ధి పొందింపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి
మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. సెక్సగెసిమ ఆదివారం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం చదువుగా విందము. ప్రభువా మేల్కొనుము, నీ వేళ నిద్రించుచున్నావు. లెమ్ము, నిత్యము మమ్ము విడనాడకము. నీ ముఖమును నీ వేళ మరుగుపరిచి ఉన్నావు. మా బాధను మాకు కలుగు హింసను నీ వేళ మరచి ఉన్నావు. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది. మా సహాయమునకు లెమ్ము, మమ్మను విమోచింపుము. దేవా, పూర్వకాలంన మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము. మా పితరులు మాకు వాటిని వివరించిరి. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండు నాట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘన స్థలము లందున ఇల్లాకు సమాధానం నరుల కాయనాద
శక్తి గల పరమజనక నిన్ను మహిని స్తుతి చూచు మరి పొగడుచు నాము మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతిశయమును మదిదలంచెయు నీకు మహిని స్తుతి కృతజ్ఞతనిచ్చు చున్నాము ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయినా దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నామెప్పుడు ప్రభువు మీతో నుండుగాక మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతం. ఓ దేవా మా ప్రభువా, మేము ఎంత మాత్రమూ మా కార్యములను నమ్ముకొని ఉండలేదని నీవు ఎరిగి ఉన్నావు. కీడులన్నిటి నుండి మమ్మను నీ శక్తి వలన కాపాడమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుణ్ణు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరము అలాగే నిలబడి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసంతో ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారును మన ప్రభువునైన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను.
ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సెలవు వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినం లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసము పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మనమందరం కూడా కీర్తన పుస్తకంలోని 348వ కీర్తన పాడిన తర్వాత మన మధ్యన మరి కాకినాడలో డిఎంహెచ్ఓగా పనిచేస్తున్న డాక్టర్ సరిత గారు ఈరోజు మనకి వాక్య పరిచయం చేస్తారండి. నాకింత ప్రోత్సాహనందము కల్గుట కేకర్తగణమైన హేతువయ్యుండు నాకు గలయున్నత మేనాదుడగును నేను మోరియో శ్రీకరంబగు నామమేది శివబడ యేసు క్రీస్తే నాకింత ప్రోత్సాహనందము కల్గుట కేకర్తగణమైన హేతువయ్యుండు నన్ను రక్షింప మరణమొందియు సమాధి నేరమును కలుగచేయును నాకింత ప్రోత్సాహనందము కల్గుట కేకర్తగణమైన హేతువయ్యుండు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. సెయింట్ లూక్ సంఘానికి అందరికీ వందనాలండి. నా గురించి చెప్పి ఉన్నారు సిస్టర్ గారు జమీమా గారు. ఈరోజు ఇక్కడ నేను నిలబడి ఉన్నది ముఖ్యంగా దేవాదేవుడి కృపబట్టి. అలానే జమీమా గారు నన్ను ఆహ్వానించి ఉన్నారు మీ సంఘానికి. ఆవిడికి సంఘానికి నా కృతజ్ఞతలండి. మనం వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు సెక్సెగెసిమా ఆదివారం కదండి. అంటే తెలుసా అండి, లెంట్కి ముందు 2 ఆదివారాలు ఉంటాయి. భస్మ బుధవారానికి ముందు రేపు వచ్చే ఆదివారం ఒకటి, ఈ ఆదివారం. రేపు వచ్చే ఆదివారాన్ని క్వింక్వే గేసిమా ఆదివారం అంటారు. రెండో ఆదివారం వెనక్కి వెళ్తే మొదటి ఆదివారం వచ్చే ఆదివారం, రెండో ఆదివారం ఈ ఆదివారం. దీన్ని సెక్సెగెసిమా ఆదివారం అంటారు. దేవుని ప్రజెన్స్లో చర్చ్లో ప్రతి వాక్యానికి ప్రతి మాటకి ఒక అర్థం ఉంటుందండి. అది తెలుసుకోవాలన్న ఉత్సుకత మనలో ఉండాలి. ఆ ఉత్సుకత దేవుని యొద్దకు మనల్ని నడిపిస్తుంది. జక్కయ్యకి అదే ఉత్సుకత ఉండింది కదా. పొట్టి జక్కయ్య ఎవరో అని చూడగోరాడంట.
అతనికి ఏమీ కాన్సెప్ట్ లేదు, ఏం లేదు, ఎవరో అని చూడగోరాడు. ఆ ఉత్సుకత ఉంది చూసారా, యాంగ్జైటీ, తెలుసుకోవాలన్న కుతూహలం దేవుని యొద్దకు మనల్ని నడిపిస్తుంది. ఓకే అండి. కాబట్టి ఈరోజు నేను ఎంచుకున్న అంశం ఏంటంటే మార్గం కదండి. ఇప్పుడు 2 బిడ్డలు చదివి ఉన్నారు. ఈరోజు లూకాసు వార్త, నెక్స్ట్ 2వ కొరింథీ కదండి. లూకాసు వార్తలో మనం ఎవరి గురించి చూసుకుంటున్నామో, బాప్తిసమిచ్చు యోహాను ఎలాగ మార్గం ప్రభు కొరకు ఏర్పరుస్తున్నాడు. దేనికి ఏర్పరుస్తున్నాడు? అతనికి ఉంది మార్గం. అతను డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళగలడు కదండి. మన కొరకు మార్గం, ప్రజల కొరకు మార్గం, జన సమూహముల కొరకు మార్గం సిద్ధపరుస్తున్నాడు కదండి. ఆ మార్గముల గురించి మనం ఈరోజు మీ ముందు ఉంచాలని దేవునిచే నేను ప్రేరేపించబడ్డానండి. నా పేరు డాక్టర్ సరిత. అనుకోవచ్చు డాక్టర్ గారు ఇక్కడికి వచ్చారు ఏంటి అని. అదే దేవుడికి మహిమ. ఈరోజు దేవుడు దాని ద్వారానే గ్లోరిఫై అయ్యాడు. ఎలా అయ్యాడంటేనండి, ఈ లోకరీతిగా నాకు ఎన్నో డిగ్రీలు ఉన్నాయి. నేను మత్తు డాక్టర్ని, ఎన్నో డిగ్రీలు ఉన్నాయి. నేను టాపర్ని, నేను గోల్డ్ మెడలిస్ట్ని. కాబట్టి నేను నా మంచి యవ్వన ప్రాయం అంతా కూడా చదువుకి బాగా కేటాయించాను. నేను టాపర్ని అంటే 24 గంటలు 18 గంటలు చదివేదాన్ని. ఐ వాజ్ ద బెస్ట్. నేను అంటే నన్ను చూపిస్తారనమాట, సరితలా చదవాలని. అటువంటి స్థితి నుంచి దేవుడు నన్ను ఈరోజు ఈ పుల్పిట్ ఎక్కించాడంటే, ఈరోజు తన వైపుకి మనకున్న దాంతోనే మరలుస్తాడండి. నీకు పాటలు బాగొచ్చా? ఇదివరకు సినిమా పాటలు పాడేదానివా? దేవుని పాటలు పాడేలా చేస్తాడు. బాగా రాస్తావా? ఏవేవో రాసేదాన్ని దేవుని కొరకు రాసేలా చేస్తాడు. బాగా చదువుతావా? బాగా పుస్తకాలతో ఉంటావా? దేవుని పుస్తకాలు చదివేలా చేస్తాడు. సింపుల్. అదే అర్థమైందండి. దేవునితో అలానే ఉంటుంది. దేవునితో లెక్క అలా ఉంటుంది. దేవునితో ఈక్వేషన్ అలా ఉంటుంది. నీలో ఉన్నదే దేవుడు వాడుకుంటాడు. అలా చదివిన నేను ఈరోజు పరిశుద్ధ గ్రంథం ఏంటి, సర్మన్స్ ఏంటి, దేవుని వాక్యం ఏంటి, రోజుకి 8 నుంచి 10 గంటలు చదివాను. చదివి నేను క్రైస్తవరాలనే, కానీ ఈరోజు పట్టబడ్డ క్రైస్తవరాలు, ఈరోజు దేవుని వాక్యం ప్రకటించే క్రైస్తవరాలుగా దేవుడు నన్ను ఈరోజు నిలవబెట్టి ఉన్నాడంటే ఆ ఉత్సుకత, ఇంకా తెలుసుకోవాలి, అదేంటి నాకు తెలియదు ఏమన్నా ఉందా, ఇంకా 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 అని అలా చదివించి నాతో ఈరోజు సెయింట్ లూక్స్ కదండి, బయట చూడంగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నా ఫేవరెట్ పర్సన్ లూక్. అంటే మాకు సేమ్ ఫీలింగ్ ఏమో, డాక్టర్ కదా ఆయన, మరి ఆ ఫీలింగో ఏంటో తెలియదు. కానీ టైం నాకు 45 మినిట్స్ ఇచ్చారు, ఎక్కువ ఇంట్రొడక్షన్లోకి వెళ్ళిపోతుంది. సరే, త్వరగా ముగిస్తాను ఇంట్రొడక్షన్ని. సో నేను 55 సార్లు చదివాను లూకా గ్రంథం. ఎన్నిసార్లు అండి? 55 సార్లు చదివాను. ఇంకా చదువుతాను. దాని మీద కూడా నేను ఇంకా ప్రిపేర్ అవుతున్నాను, అలా చదువుతున్నాను. అంటే నాకు అంత ఇష్టం లూకా అంటే. కాబట్టి ఈరోజు బయట మీది సెయింట్ లూక్స్ అని చూడంగానే ఒక రకమైన థ్రిల్గా ఫీల్ అయ్యాను. భలే నాకు ఇష్టమైన సెయింట్, మహానుభావుని యొక్క పేరు మీద ఉంది ఇది అని. ఓకే. సో మొదటిగా మనం చూసుకుంటే నేను 4-5 అంశాలు ఈ మార్గం గురించి మీ ముందు ఉంచుదాం అనుకుంటున్నానండి. మొదటిగా మనము లెంట్లోకి, శ్రమకాల ధ్యానంలోకి ప్రవేశిస్తున్నాం కదండి. ఎన్నో లెంట్లు చూసాం, ఎన్నో శ్రమకాల ధ్యానాలు చూసాం, ఎన్నో మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచాయి. కానీ మనము మన కొరకే ప్రిపేర్ చేసుకుంటున్నామా, లేకపోతే బాప్తిసమిచ్చి యోహాను మండుచు ప్రకాశించున్న దీపం కదా, దీపం ఇతరులకు వెలిగిస్తుంది కదండి. అతని కొరకు కాదు దీపం, మండుచు ప్రకాశించున్న దీపం అంటే అతను ఆల్రెడీ మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని యొద్దకు వెళ్తాడు. హీ వాజ్ చోసన్ వన్. కానీ ఇతరుల కొరకు ప్రకాశిస్తున్నాడు కదండి. ఇతరులను దేవుని వైపుకి నడిపించడానికి, మార్గం చూపించడానికి జీవిస్తున్నాడు. కాబట్టి మనము ఎలా ఉన్నాం ఈరోజు? మనము అలా మార్గం ప్రిపేర్ చేసే వాళ్ళు ఉన్నామా? ఈరోజు దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉంచాడంటే దానికి ప్రధానమైన కారణం ఏంటి? మనం ముందు మార్గం తెలుసుకోవాలి, ఇతరులను ఆ మార్గంలోకి నడిపించాలి కదా. అది శ్రమకాల ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ప్రభువు చెంతకు, క్రాస్ సిలువ దగ్గరికి అందరినీ నడిపించగలగాలి. అస్తమానం నువ్వు ఒక్కడివే రావడం కాదు. ఓకే అండి. కాబట్టి ఫస్ట్ మనం అంశం ఏంటంటే ప్రిపేర్ ద వే. ఈ ప్రీ లెంట్ అంటే లెంట్కి ముందు ఈ ధ్యానాల్లో మనం ఏంటి తెలుసుకొని సిద్ధపాటు పడాలి? ప్రిపేర్ ద వే, మార్గం సిద్ధపరచాలి మనం. అతనైతే ఎలాగ మార్గం సిద్ధపరిచాడో, ప్రయత్నం చేశాడో, అట్లీస్ట్ ఆ ప్రయత్నం చేస్తున్నామా అన్నది మనం ఈరోజు చూసుకోవాలి. కాబట్టి బాప్తిసమిచ్చి యోహాను గురించి ఏం చెప్పబడి ఉందండి? యెషయా 43లో ముందే చెప్పబడి ఉంది కదా అతని గురించి. అతను ఒక స్వరం అంట, అతను ఒక వాయిస్ అంట. అతను దేనికి, అతన్ని ఎలా కంపేర్ చేశారు? ఒక స్వరం, ఒక వాయిస్ కానీ కంపేర్ చేశారు. కాబట్టి 4 గాస్పెల్స్లో కూడా, 4 సువార్త పాఠ్యభాగాల్లో కూడా అతని గురించి అదే ఉంది. అతను ఒక వాయిస్, అతను ఒక స్వరము, దేవుని కొరకు సిద్ధపరుస్తున్నాడు, మార్గం సిద్ధపరుస్తున్నాడనే చెప్తున్నారు. కాబట్టి మనం యెషయాలో చూసుకుంటుంటే అప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో, అప్పటికి ఇంకా న్యూ టెస్టిమెంట్ రాకమునుపు ఆ ప్రజలు ఏమనుకుంటూ ఉంటారు? ప్రభువు రాకడ, ప్రభు కొరకు, అది ప్రభు కొరకు అని. కానీ ఈరోజు లూకా సువార్తలో అది ఉటంకించబడిందంటే అది క్రీస్తు కొరకు
కదా. ఇప్పుడు మనం చదువుకుంటున్నప్పుడు అది అర్థం ఎలా చేసుకున్నాం? మన క్రీస్తు కొరకే కదా రెడీ చేస్తున్నాడు అతను ఆ మార్గం, క్రీస్తు ద్వారా ప్రభు యొద్దకు కదా. మధ్యలో మనకు ఒక మీడియేటర్ ఉన్నాడు, మధ్యలో మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఆ మధ్యవర్తే యేసుక్రీస్తు ప్రభువారు. సో ఆ యేసుక్రీస్తు ప్రభువారికి మార్గం సిద్ధపరుస్తున్నాడు. ఎవరి కొరకు? ఆయన యొద్దకు మార్గం, మనమందరం ఆయన యొద్దకు మార్గం. జనాలందరూ, జనసమూహం అంతా, ప్రజలంతా, ఇశ్రాయేలీలంతా, అన్యులంతా ఆ మార్గం తెలుసుకోవాలని ప్రయాసపడ్డాడు. కాబట్టి ఏంటి ప్రయత్నం? బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ప్రయత్నం ఏంటంటే అందరూ పాపాల నుంచి విముక్తులు అవ్వాలి, సత్యం తెలుసుకోవాలి, ఆ మార్గాల్లో ఎదురవుతున్న ఆటంకాలు, ఆంతర్యాలు అంటే ఖాళీ. ఇప్పుడు ప్రభు ఉన్నారు, మనం ఉన్నాము, మధ్యలో పాపం ఉంది, అది మనల్ని ప్రభు యొద్దకు వెళ్ళనివ్వట్లేదు. కాబట్టి దాన్ని ఏమంటారు? ఖాళీ, గ్యాప్ అంటారు కదా ఇంగ్లీష్లో. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి, లేకపోతే వచ్చే కొండలు లాంటి సమస్యలు, లేకపోతే చిన్న చిన్న గట్లు అలాంటివి, వంకర మార్గాలు, అవన్నీ కూడా తొలగించి స్ట్రైటన్ చేసి మార్గం, క్రీస్తును డైరెక్ట్గా మనకు చూపించగలిగే మార్గం అది సిద్ధపరుస్తున్నాడు కదా. మార్గం, ప్రిపేర్ ద వే, మార్గం సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇది మనమైతే దేనికి సిద్ధపరచాలి? రెండో రాకడకి, ప్రభు యొక్క రెండో రాకడ కొరకు అందరికీ మనం ఆ మార్గం చక్కబరిచి సిద్ధపరిచి చూపించే వాళ్ళగా ఉండాలి. కాబట్టి మనము ఇప్పుడు ఇది దేనికి ఎగ్జాంపుల్? త్రోవలు, మార్గాలు, వంకరవి, కరుకైనవి, పల్లాలు, ఎత్తులు, ఇవి దేనికి సాదృశ్యం? ఏంటంటే అప్పట్లో ఏంటి, ఇప్పట్లో అయినా కూడా రాజు లేకపోతే పెద్ద సీఎం గారు, పిఎం గారు వస్తున్నప్పుడు రోడ్లు అలానే ఉంచుతారండి? అలానే ఉంచుతారా? పోన్లే అలానే ఉండని. లేదు, అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ఒక అధిపతి, ఒక అధికారి, ఒక సీఎం, పిఎం, రాజు, అప్పట్లో రాజులు, రోమరాజులు వస్తుంటే ఆ దారులన్నీ అలాగ చేసేవాళ్ళు. వంకరవి తిన్నగా చేసేవాళ్ళు, పొలాలు అంటే లోతుగా ఉంటే పూడ్చేవాళ్ళు, ఎత్తులు ఉంటే చదువును చేసేవాళ్ళు. అది ఏం చూపిస్తుంది? రేపు వచ్చే రాజుకి ఏం చూపిస్తుంది? అబ్బా, నా కొరకు ఎంత సిద్ధంగా ఉన్నారు, నా కొరకు వేచి ఉన్నారు, నా కొరకు ఎదురు చూస్తున్నారు, నా కొరకు ఆశపడుతున్నారు, నా కొరకు సిద్ధంగా ఉన్నారు అని చూపిస్తుంది. అంతే కదండి. రాజు ఎంత థ్రిల్ అవుతాడు? నా కొరకు అంతా రెడీ చేశారమ్మా, అంతా చేశారు అంటే నా కోసం ఈగర్గా, నా కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు అనుకుంటారు లేదా? సో మనం కూడా ఈరోజు మన రాజు రెండవ రాకడికి వచ్చేసరికి మనం మన ఇంట ఉన్నవారు, మన కొలీగ్స్, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ మనం అలాగా మార్గం సిద్ధపరిచి వాళ్ళు డైరెక్ట్గా రేపు క్రీస్తుని చూసేలాగా తయారు చేయాలి. అది ఈ ప్రీలెంట్లో మనం చేయవలసిన పని. ఓకేనండి. కాబట్టి ఈ వాయిస్ని కొంతమంది నాయిస్ అంటారు కదండి, డిఫరెన్స్ ఉంది కదా. ఈ స్వరాన్ని కొంతమంది చప్పుళ్ళు అంటారు, కానీ మనం ఏం పట్టించుకోక్కర్లేదు. అలాగా చప్పుళ్ళు అంటారేమో అని నిశ్శబ్దంగా ఉండకూడదు. ఎందుకు, ఎవరితో అంటే ఏం గొడవ ఏంటో, ఎందుకులే ఏం మాట్లాడొద్దు అన్నట్టు నిశ్శబ్దంగా ఉండకూడదు. మన క్రియల ద్వారా, మన చేతల ద్వారా, మన నడక ద్వారా, మన నడత ద్వారా, మన ఆలోచనల ద్వారా ఇతరులను క్రీస్తుకు చూపించే వాళ్ళగా ఉండాలి. కాబట్టి నిశ్శబ్దంగా ఉండకూడదు. ఎందుకు నిశ్శబ్దంగా ఉండకూడదో చెప్తాను. మీకా 3:4 చూడండి అమ్మా, కొంచెం ఫాస్ట్గా చూడండి రెఫరెన్స్లు. మీకా 3:4 చూడండి. అక్కడ ఏం చూపిస్తుంది అంటే నిశ్శబ్ద నేతృత్వం చూపిస్తుంది. నేతృత్వం ఎలా ఉందంట? మీకా 3:4లో నిశ్శబ్దంగా ఉందంట నేతృత్వం. నేతృత్వం అంటే ఏంటి? పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ తీశారమ్మా, చదవండి. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకున్నారు కనుక వారు యెహోవాకు మొరపెట్టినను అంగీకరించడంట. చాలమ్మా, థ్యాంక్ యూ. అంగీకరించడంట. ఎందుకంటే అప్పుడుట్లో ఉన్న పొలిటికల్ లీడర్స్, ప్రాఫిట్స్, పాస్టర్స్ నిశ్శబ్దంగా ఉన్నారంట. ట్రూత్ చెప్పట్లేదంట, నిజం చెప్పట్లేదంట. ప్రభువారు వస్తారు, ప్రభువారు కోపం వస్తుంది, మీరు ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పలేదంట. ఎందుకులే వీళ్ళందరికీ బ్యాడ్ అవ్వడం, ఎందుకులే వాళ్ళందరికీ చెడు అవ్వడం అని చెప్పలేదంట. చెప్పకపోవడం వల్ల దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి నిశ్శబ్దంగా ఉండకండి. నిశ్శబ్ద నేతృత్వం పనికిరాదు. ఓకే అండి. చప్పుళ్ళన్నా పర్వాలేదు, మనం ప్రకటించాలి. మన వాయిస్ గట్టిగా ఉండాలి. గట్టిగా అంటే చెప్పాల్సింది క్లియర్గా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, క్లియర్గా చెప్పాలంటే ఏంటంటే కన్ఫ్యూజన్గా చెప్పకూడదు. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆవిడ షాపింగ్కి వెళ్ళిందంట, ఏదో కొనడానికి వెళ్ళిందంట. కొన్నాక అక్కడ ఒక బంగారు గాజు బాగా నచ్చిందంట. బంగారు గాజు బాగా నచ్చితే వెంటనే వాళ్ళ ఆయన గారికి, వాళ్ళ భర్తకి మెసేజ్ పెట్టిందంట. ఇప్పుడు అంతా ఫోన్లు మెసేజ్లే కదా, మాటలు లేవు కదా, మెసేజ్లే. ఎవరినాతో మనం మాట్లాడాలంటే ఎదురుకు పడితే కష్టం, ఫోన్ చేస్తే వెంటనే దొరుకుతారు, మెసేజ్ పెడితే త్వరగా చూస్తారు కదా. ఇప్పుడు అదే ట్రెండ్. కాబట్టి ఏమని మెసేజ్ పెట్టిందంట? నాకు ఇది చాలా నచ్చింది, చాలా ఖరీదు, కానీ ఈ గాజు కొన్నా అనిందంట. అంటే
మెసేజ్ ఎంత క్లియర్గా ఉండాలో మనది చెప్తున్నాను. అతను అన్నాడంట ఇంగ్లీష్లో, తర్వాత తెలుగులో కూడా తర్జుమా చేసి చెప్తాను. నో కామా, మెసేజ్లో నో కామా, ప్రైస్ టూ హై, మనకు కాదు కామా, ఖరీదు చాలా ఎక్కువ, కామ మర్చిపోయాడంట. మనకు కాదు ఖరీదు ఎక్కువ, మనకి నీవు ఏది కొంటే అది కొనుక్కోవే బాబు, మనకి ఏది ఖరీదు ఎక్కువ కాదు. నో ప్రైస్ ఇస్ టూ హై, మనకి ఖరీదు ఏ వస్తువు ఖరీదు కాదు అని నో పక్కన కామ తీసాడంట, మర్చిపోయాడంట స్పీడ్లో కొట్టడంలో. కాబట్టి మనది అలా ఉండకూడదు. మన మెసేజ్ ఇతరులకు చెప్పేటప్పుడు క్లారిటీగా, క్రిస్టల్ క్లియర్గా, కన్ఫ్యూషన్ లేకుండా చెప్పగలగాలి. కాబట్టి ఇప్పుడు ఈ బాప్తిస్మిచ్చు యోహాను ఎక్కడి నుంచి ప్రకటిస్తున్నాడండి? అరణ్యంలో ప్రకటిస్తున్నాడు కదా. నాకు ఒకటే అనిపిస్తుంది, అరణ్యం అంటే అడవి అనుకోలేరు. అరణ్యం అంటే అడవి కాదు. మీరు ఎప్పుడైనా కూడా ఇంగ్లీష్ తెలుగు బైబిల్ పక్కనే పెట్టుకోవాలి. అంటే నేను తెలుగులో పూరు, మీరు నమ్మరు, కవర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను, అది కనపడినవను నాలో ఉన్న బలహీనత. తెలుగు పూరు కాబట్టి ఇంగ్లీషు తెలుగు బైబిల్ నాది. సో ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో చూస్తాను. అరణ్యం అంటే అడవి అనుకోలేరు, చెట్లు మొక్కలు పువ్వులు చాలా బాగుంటాయని. అరణ్యం అంటే విల్డర్నెస్ అంటే అడవి, అంటే కరువు, అంటే ఎడారి, అక్కడ ఏముండదు. అలాంటి చోట్ల దేవుడు నేను ప్రిపేర్ చేస్తాడు నువ్వు మార్గం సిద్ధపరచాలంటే. నీకు ట్రైనింగ్ ఎక్కడ ఉంటుందంటే ఏసీ రూమ్లో ఉండదు. నీకు ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది? విల్డర్నెస్లో ఉంటుంది. అలానే విల్డర్నెస్లోనే ట్రైనింగ్ పొందాడు. అంటే ఇప్పుడు మమ్మల్ని ఎడారిలోకి వెళ్ళమంటారా? ఎడారిలో ట్రైనింగ్ పొంది నేను అప్పుడు మార్గం చెప్పాలా అనుకొని మళ్ళీ భయపడకండి అమ్మా, రేపు మళ్ళీ పాస్టర్ గారు నాకు ఫోన్ చేస్తారు. అలాగని మీ అందరిని ఎడారికి వెళ్ళమనలేదు. ఎడారి లాంటి పరిస్థితులు, కంఫర్ట్ జోన్లో నుంచి నువ్వు బయటికి రావాలి. ఏసీ రూమ్లో నుంచి మంచి లగ్జరీ, లేకపోతే మంచిగా కంఫర్టబుల్గా ఉన్నావు. అబ్బా ఇప్పుడు చక్కగా ఉన్నాను కదండి, ఇప్పుడు ఇక్కడి నుంచి అలాంటి ప్రదేశానికి వెళ్ళడం ఎందుకండి, అలాంటి పరిస్థితులకి వెళ్ళడం ఎందుకండి అనుకుంటాం. కొన్నిసార్లు అలాంటి పరిస్థితుల్లో పెడతాడు. నువ్వు పనిచేసే చోట నీకు అన్నీ చక్కగా కలిసి రావు, ఇంట్లో చుట్టాల మధ్య కలిసి రావు, ఇంకెక్కడికో ఊరు వెళ్తావు అక్కడ కలిసి రావు. ఎన్నో ఇన్సల్ట్స్, హ్యూమిలియేషన్ అంటే తెలుగులో ఎన్నో అవమానాలు ఎవరు భరించాల్సి ఉంటుంది. అవన్నీ నువ్వు మింగాలి. యూ హ్యావ్ టు స్వాలో డౌన్. నువ్వు అవన్నీ మింగాలి. అప్పుడే నీకు ట్రైనింగ్. అదే ట్రైనింగ్. అలాంటి ట్రైనింగ్లో పొందితే వాక్యం నీ వద్దకు వస్తుంది. ఎందుకంటే మన 3:1 తర్వాత చూసుకోండి, మీరు హేమీలు ఉన్నారు. పొంతి పిలాతు అలాగున్నప్పుడు, చతుర్థాధిపతి అలాగున్నప్పుడు, హేరోద్ అలాగున్నప్పుడు, అన్నా కైప అలాగున్నప్పుడు, చూసారా? అంటే పిఎం ఆయన ఉన్నప్పుడు, సీఎం ఈయన ఉన్నప్పుడు, మేయర్ ఆయన ఉన్నప్పుడు, ఎంపీటీసీ ఆయన ఉన్నప్పుడు, అంటే పెద్ద పెద్దోళ్ళు. వాక్యం ఎవరికి వచ్చిందంట? అరణ్యంలో ఉన్న అతనికి వచ్చిందంట. వాక్యము వాళ్ళకి రాలేదు, పెద్ద పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళకి రాలేదు. వాక్యము విల్డర్నెస్, అరణ్యంలో ఉన్న వ్యక్తికి వచ్చిందంట. వస్తే వెంటనే ఆ వాక్యం తీసుకొని నాకు వచ్చింది కదా, నేను మారు మనసు పొంది నేను రక్షణ పొందాం సరిపోతుంది అనుకోలేదు. వెంటనే సిటీస్లోకి, బయట ఊర్లోకి వచ్చి నాకులాగా అందరూ పొందాలి సాల్వేషన్, నాకులాగా అందరూ దేవుని రుచి చూడాలి అని వెళ్ళాడు. ఎప్పుడైతే దేవుని రుచి చూసినాడు, ఒక్కడే తిని, ఇప్పుడు బిర్యానీ ఉంది, మనం ఒక్కడమే తిని ఎంజాయ్ చేయాలనుకోడు, అందరికీ పంచాలి, ఆ రుచి అందరూ తెలవాలి, అందరూ పరిశుద్ధ, అందరూ పరలోకానికి వెళ్ళాలి, అందరూ పరదేశకు వెళ్ళాలి అని అన్న మనసు వస్తుంది. కాబట్టి నువ్వు బయటకు వచ్చి అది ప్రకటించగలగాలి. అంతే తప్ప నాకు చెడు అలవాట్లు లేవు కదండి, సిగరెట్ మానేశాను, మందు మానేశాను, కాబట్టి నేను మార్గం సిద్ధపరిచినట్టే అనుకోకు. ఓకే, నువ్వు అన్నీ బాగా చేసావు, మంచిదే, బట్ నువ్వు హ్యావ్ టు డూ థింగ్స్. నువ్వు పనులు చేయాలి. అంటే బళా మంచి దాసుడా అన్నాడు. దాసుడు అంటే ఎవరు? పని చేసేవాడు దాసుడు. బళా వెల్ అవాయిడెడ్ పర్సన్, బళ అన్నీ నివారించుకొని మూలను కూర్చున్న వ్యక్తి, లేకపోతే బళ నువ్వు నిరోధించి చెడ్డవాటికి వెళ్లకుండా ఒక మూలన చక్కగా కూర్చొని నీ మానాన్ని నువ్వు ఉన్నావు, బళా మంచి దాసుడు అనలేదు దేవుడు. బళా మంచి దాసుడా, నీకు మీనా ఇచ్చాడు, నీకు ఒక తలాంత్ ఇచ్చాడు, అది నువ్వు వాడాల్సిందే, నువ్వు కష్టపడి చేసి ఆ మార్గం సిద్ధపరచాల్సిందే, ఈ బాప్తిస్మిచ్చు యోహాన్ లాగా. కాబట్టి బాప్తిస్మిచ్చు యోహాన్ చేసిన పని ఏంటంటే రిపేరింగ్ అండ్ ప్రిపేరింగ్. బాగు చేశాడు, చదువు చేశాడు, చెప్పాడు, వార్నింగ్ ఇచ్చాడు, హెచ్చరించాడు, గద్దించాడు, తను అలా జీవించాడు, తను పాపం అంటకుండా జీవించాడు అదే లోకంలో. ఎప్పుడు ఒకటే లోకం, అప్పుడు పాపం, ఇప్పుడు పాపం, అదే లోకం అంటించుకోకుండా ఉన్నాడు. ప్రిపేర్ చేశాడు, మార్గం సిద్ధపరిచాడు. సో మొదటిది ప్రిపేర్ ద వే, రెండోది ప్రొక్లైమ్ ద వే. ప్రొక్లైమ్ ద వే అంటే ఆ మార్గం తెలియపరచు, ఆ మార్గం ఎలాగో చెప్పు, తెలియపరచడం అంటే ఎలా తెలియపరిచాడో చూడండి. వెళ్ళి నేను రక్షణ పొందాను, నాకు వాక్యం వచ్చింది, నాకు అన్నీ తెలిసేసే, రండి బాప్తిస్మం ఇస్తాను అని పంపించేలేదు వాళ్ళని. జన సమూహంకి హెచ్చరించాడు. బ్రూడ్ ఆఫ్ వైపర్స్ ఏమన్నాడు? సర్ప సంతానమా, బ్రూడ్ ఆఫ్ వైపర్స్, వార్నింగ్. అది వార్నింగ్, ఎలా పడితే అలా జీవించొద్దు. జన సమూహానికి బుద్ధి చెప్పాడు. ఇట్ ఈస్ ఎ వార్నింగ్ అంటే ఎలా ఉంటుందంటే, ఒకసారి నేను ఒక చోట చూశాను వేరే దేశంలో,
పువ్వులు డెలివరీ ఇచ్చే ట్రక్ ఉంటుంది కదా, ట్రక్ లోడ్తో వెళ్తుంది. దాని మీద ఏమని రాస్తుందంటే డ్రైవ్ స్లోలీ, నెక్స్ట్ లోడ్ కెన్ బీ ఫర్ యూ. జాగ్రత్తగా డ్రైవ్ చేయ డ్రైవరు, నెక్స్ట్ పువ్వులు ఉన్నాయి చూడు నీకు వేయాల్సి ఉంటుంది, అంటే నీ సమాధి మీద వేయాల్సి ఉంటుంది అని, అంటే జాగ్రత్తగా నడపకపోతే అని వార్నింగ్. చూసారా ఆ ట్రక్ మీద చూశాను నేను వార్నింగ్. అతను ఏం చేశాడు, జనసమూహానికి వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ అన్నది ఇచ్చినప్పుడు మనం సర్దుకున్నాం అనుకోండి, ఓకే. సర్దుకోకపోతే ఉగ్రత వస్తుంది. నహూంలో చూసుకుంటే నహూం 1:14 చూడండి అమ్మా. నహూం 1:14లో దేవుడు ఏం చేస్తాడు అన్నది ఉంటుంది. నినివే పట్టణం పేరేంటో తెలుసా? బ్లడీ సిటీ. 3:1 ఉంటుంది, చూసుకోండి తర్వాత వెళ్ళాకమ్మా ఇంటికి. నరహత్య చేసిన పట్టణమా, బ్లడీ సిటీ. చాలమ్మా, థ్యాంక్ యూ. నినివేని చెప్పిస్తున్నాడు దేవుడు. 140 ఏళ్ల క్రితం యోనాను పంపాడు, వార్నింగ్ ఇప్పించాడు కదండి. లెక్క ఉంది, ప్రతిదానికి లెక్క ఉంది. దేవుడు ఉగ్రత అలా చూపించాడు, వార్నింగ్ ఇస్తాడు, తర్వాత లెక్క సరిచేస్తాడు. 140 ఏళ్ల క్రితం యోనాను చేపలో నుంచి బయటికి తెప్పించి మరి పంపించి వార్నింగ్ ఇప్పించాడు. సర్దుకోవాలి కదా వాళ్ళు. అప్పటికప్పుడు గోనె పట్ట కట్టుకొని చేసుకున్నారు, కానీ మరలా దే టర్న్ బ్యాక్ వెళ్ళిపోయారు. ఇప్పుడు జడ్జిమెంట్ వస్తుంది నహూంలో 140 ఏళ్ళ తర్వాత. కాబట్టి వార్నింగ్ ఇచ్చినప్పుడు అది అందిపుచ్చుకోవాలి, ఆ గద్దింపుకు లోపడాలి. ఆ వార్నింగ్ ఏముందిలే అని పెడచవని పెడితే రేపు దాన్ని భరించాల్సింది మనమే, ప్రజలమే, తిరుగుబాటు చేసిన వాళ్ళే. కాబట్టి క్లియర్గా జనసమూహానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు బాప్తిస్మిచ్చు యోహాను? మీరు రాబో ఉగ్రత తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు? నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, మరలుకోండి అని చెప్తున్నాడు. హీ వాజ్ ప్రొక్లైమింగ్ ద వే, అంటే మార్గం తెలియపరుస్తున్నాడు. నా రెండో పాయింట్, మార్గం తెలియపరుస్తున్నాడు. జన సమూహానికి మార్గం తెలియపరిచాడు. మొదటిది వార్నింగ్ ఇస్తాడు, తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది. ఒకసారి అమెరికా దేశంలో ఒక చిన్న పిల్లోడు రోడ్డు మీద ఆడుకుంటుంటే సడన్గా ఒకటి బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి పెద్ద పెద్ద బోర్డ్స్తో ఉన్న ఒక రిక్షా లాంటిది కిందకి ఇలా వచ్చేస్తుందంట. డ్రైవరు బ్రేక్ వేసి పెట్టాడు, కానీ బ్రేక్ కదిలిపోయి పిల్లోడు ఇక్కడ రోడ్డు మీద ఆడుకుంటున్నాడంట. రోడ్డు పక్క నుంచి వెళ్తున్న ఒక యంగ్ లాయర్, అంటే ఒక యవ్వనస్తుడైన లాయర్ గారు చూసి వెంటనే దూకి ఆ బిడ్డను పక్కకు తీస్తాడు. ఆ రోజు ఆ బిడ్డను అలా సేవ్ చేయకపోతే ఆ బిడ్డ చనిపోయేవాడు. తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ లాయర్ జడ్జ్ అయ్యాడు. ఆ సీట్ మీద కూర్చున్నాడు, జడ్జిమెంట్ ఇచ్చే సీట్ మీద కూర్చుంటే ఎదురుగుండా కేసులు తెస్తుంటే ఒక యవనస్తుడిని తెచ్చారు, హత్య చేస్తున్నాడు అతను. వెంటనే ఆ హత్య చేసిన యవనస్తుడి జడ్జి గారిని గుర్తుపట్టాడు. అయ్యా, నేను మీతో ఒక మాట మాట్లాడుకోవాలి, అప్పుడు నన్ను సేవ్ చేసింది మీరే, ఈసారి కూడా సేవ్ చేయరా అన్నాడు. అప్పుడు రక్షించింది మీరే, ఈసారి కూడా నన్ను రక్షించరా అని అన్నాడు. అంటే అతను అన్నాడు, సారీ బాబు, అప్పుడు రక్షకుడిగా వచ్చాను, ఇప్పుడు తీర్పరిగా వస్తున్నాను. ఐ వాజ్ సేవియర్ దెన్, నౌ ఐ హావ్ బికమ్ ఏ జడ్జ్, ఇప్పుడు నేను నీకు జడ్జిగా అని హ్యాంగింగ్కి ఉరికి అప్పచెప్పేస్తాడు పోలీసు వాళ్ళు. కాబట్టి ఫస్ట్ మనకు వార్నింగ్ ఉంటుంది. ఆ వార్నింగ్ చెప్పాడు ఈరోజు ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహాను. జన సమూహానికి వార్నింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ సుంకర్లకు ఏం చెప్పాడు? సుంకర్లకు కూడా చెప్పాడు, ఎక్కువ తీసుకోవద్దు, అత్యాశకు పోవద్దు అని చెప్పాడు కదమ్మా. ఇప్పుడు మనకు ఆ బిడ్డ చదివి ఉన్నది, ఎక్కువ తీసుకోవద్దు, నీకు ఎంతో అంతే తీసుకో. డబ్బు గురించి చెప్పాడు. డబ్బు దేవుడు రెండింటి గురించి సృష్టించాడండి. ఒకటి యాజ్ ఎ టూల్, ఒకటి యాజ్ ఎ టెస్ట్. ఒకటి పనిముట్టుగా, ఒకటి పరీక్షగా. ఒకటి పనిముట్టుగా, ఎందుకంటే రాజ్య విస్తరణకి డబ్బు కావాలి, డబ్బు ఉందా రాజ్య విస్తరణకి వాడు. ఇంకొకటి పరీక్షగా, పరీక్ష అంటే నీకు డబ్బు ఇచ్చాడు, నిన్ను టెస్ట్ చేస్తాడు. డబ్బు వచ్చింది, ఆ క్యారెక్టర్ ఎలా ఉంది, వాళ్ళ కాండక్ట్ ఎలా ఉంది, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఉంది, వాళ్ళ వ్యవహారం ఎలా ఉంది, గర్వం ఎలా ఉంది. టెస్ట్, యాజ్ ఎ టూల్ అండ్ యాజ్ ఎ టెస్ట్. కాబట్టి ఆ డబ్బుకి ఆ ట్రాప్లో పడద్దు. పరిశుద్ధ గ్రంథంలో డబ్బు కలిగి ఉండడం ఈవిల్ అనలేదు, మనీ ఈజ్ ఈవిల్ అనలేదు. వాంట్ ఆఫ్ మనీ, డబ్బు సంపాదించాలి ఎలాగైనా అన్నది ఈవిల్. డబ్బే సర్వస్వం, తినుము తాగు సుఖించుము అంటే ఈవిల్. అది నీకు డబ్బు అంత ఉందా, అన్ని తరాలకు ఉందా, రాజ్య విస్తరణకి ఏమిచ్చావు? ఆ రోజు రిచ్ మ్యాన్ అదే చేశాడు, తినుము తాగుము సుఖించుము, నాకు డబ్బు ఉంది, నేనే రాజ్య విస్తరణకి లేదు. ఆ రోజు రిచ్ మ్యాన్ లాజరస్ విషయంలో ఉదారంగా వస్త్రాలు వేసుకునేవాడంట, తను బాగా తినేవాడంట, తన టేబుల్ మీద నుంచి పడిపోయే బ్రెడ్ క్రమ్స్, రొట్టె ముక్కలు తినేవాడంట. కంపాషన్ లేదు, ఇదిగో ఒక రొట్టె ముక్కని ఇవ్వలేదు.
క్యారెక్టర్ టెస్ట్ చేశాడు దేవుడు, టెస్ట్ చేశాడు, ఇవ్వలేదు. టూల్గాను వాడలేదు, టెస్ట్గాను లేదు, ఎక్కడికో వెళ్ళాడు. ఇప్పుడు నాకు రెండు నీళ్లు చుక్కలు చిలకరించు, అబ్రహాం 2 నీళ్లు చిలకరించు, లాజరస్ని పట్టుకుని వెళ్తున్నావు అంటాడు రేపు చనిపోయాక. కాబట్టి టూల్ యాజ్ అండ్ ఎ టెస్ట్. ఆ డబ్బుకు నువ్వు లోబడిపోకు. ఏమేం చేయకూడదు డబ్బుతో, ఏమేం చేయకూడదా. యూ షుడ్ నాట్ లవ్ ఇట్. దేవుని కదా లవ్ చేయాలి. డోంట్ లవ్ ఇట్. వీ హ్యావ్ టు లవ్ గాడ్. హెబ్రీ 13:5 ఉంటుంది, ధనాపేక్ష లేనివారే, ధనం లేనివారే కాదు. జాగ్రత్తగా చదవాలండి ప్రతిదీ బైబిల్లో, ఒక్కొక్క అక్షరము. ధనం లేనివారే అనలేదు, ధనాపేక్ష లేనివారే. ధనం మీద అంత ప్యాషన్, అంత అబ్సెషన్, అంత ఏమంటారు, వ్యసనంగా ఉండకూడదు. నెక్స్ట్, డోంట్ లివ్ ఫర్ ఇట్, డోంట్ లవ్ ఫర్ ఇట్, డోంట్ లివ్ ఫర్ ఇట్. అదే జీవితం అని జీవించుకో. మనల్ని సర్వ్ చేయాలి. డబ్బుకి మనకి దాసుగా ఉండాలి. మనం చెప్పినట్టు దాన్ని వాడాలి. దానికి మనం దాసులుగా ఉండకూడదు. యూ షుడ్ నాట్ లివ్ ఫర్ ఇట్. ఇంకేం చేయకూడదు. డు నాట్ ట్రస్ట్ ఇట్. మనీని ఎప్పుడు ట్రస్ట్ చేయకు. దాదే ఉంది కదా నాకేంటి అనుకోకు, నాకు అది ఉంది కదా ఎలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చేస్తాను అనుకోకు. డోంట్ ట్రస్ట్ ఇట్, ట్రస్ట్ గాడ్. బైబిల్లో ఉంది ట్రస్ట్ గాడ్. 1 తిమోతి 6:17-19 వరకులో ఉంటుంది. ఇహమందు ధనవంతులై గర్విష్ఠులు కాక, తర్వాత ఇంకో 2 లైన్లు ఉంటాయి. దేవుని యందే నమ్మకం ఉంచండి. దేవుని మీద నమ్మకం ఉంచాలి, డబ్బు మీద నమ్మకం ఉంచండి అని ఉందా? దేవుని యందు నమ్మకం ఉంచాలి. సో డోంట్ ట్రస్ట్ ఇట్. నెక్స్ట్, డోంట్ హోల్డ్ ఇట్. హోల్డ్ ఇట్ అంటే దాన్ని స్టోర్ చేసుకోకు, దాన్ని కూడబెట్టుకోకు, నీ కొరకే కూడబెట్టుకోకు. డోంట్ హోల్డ్ ఇట్ అంటే పైలింగ్ అప్. మనీ, డబ్బు అన్నది ఎలాగుంటుంది అంటేనండి, ఎరువులాగా వాడాలి. ఎరువు ఒకే చోట పెట్టుంచు, కొంపు కొడుతుంది. పరుచు గ్రో అవుతుంది. దేనికి? మొక్కలకి పరుచు. ఎన్ని మొక్కలు గ్రో అవుతాయి, ఎంత ఎదుగుదలకు పనికి వస్తుంది. ఒక చోట స్టోర్ చేసి ఉంచు, కంపు కొడుతుంది. అర్థమైందంటే దేవునికి కూడా అలానే కంపు కొడుతుంది. కాబట్టి ఆ మనీ ఎంత కావాలో అంతే తీసుకో, ఎక్కువ తీసుకోవద్దని చెప్పాడు సుంకర్లకి. జనులకి ఏం చెప్పాడు? దయ కలిగి ఉండండి, కంపాషన్ కలిగి ఉండండి, ఒకళ్ళ పట్ల ఒకళ్ళ ప్రేమ కలిగి ఉండండి అని చెప్పాడు. కాబట్టి దయ కలిగి ఉండండి అంటే నీకు 2 ఉంటే ఒకటి, అదే కదని చదివింది అమ్మాయి. 2 అంగీలు ఉంటే ఒక అంగీ అంట. అంటే 2 ఫోన్లు ఉంటే ఒక ఫోన్ ఇచ్చేమని కాదు. 2 ఫోన్లు ఎందుకు? మనకు డబ్బు ఉంటే ఎందాక 2 ఫోన్లు, 2 కార్లు, 2 టీవీలు. ఈ మధ్య ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క టీవీలు ఉంటున్నాయంట కదండి. అవి అంటే మాకు బెడ్రూమ్స్లో లేవు టీవీ, హాల్లోనే ఒకటి ఉంటుంది అంతే. అది కూడా ఎక్కువ చూడం. ఓకే, కాబట్టి అలాగా కాదు. నీకు 2 ఉంటే ఒకటి ఇవ్వు. దయ కలిగి ఉండు అంటే ఏది కనపడితే అది కొండం కాదు, అది ఇంకొకరికి. ఇప్పుడు లెంట్లో ఉపవాసం ఉంటుంటాం, అప్పుడు ఏంటి చేస్తాము? తినంది తీసి పక్కన పెట్టి 40 రోజుల తర్వాత బీదలకు ఇవ్వాలి. అది అసలు యాక్చువల్ కాన్సెప్ట్. కాబట్టి ఈ చూడడం, ఏది చూస్తే అది కొండం నుంచి నాకు ఒకటి ఎగ్జాంపుల్ వచ్చింది. ఒకసారి మా ఫ్రెండ్తో హైదరాబాద్లో వెళ్తున్నాను. చూస్తే నీకేమి ఇష్టమో నీకు ఇప్పిస్తాను అన్నాను. సీ ఫుడ్ ఇష్టం అనింది. సీ ఫుడ్ అంటే సముద్రంలో చేప కదా. అలానే నేను అనుకున్నాను, నాది చిన్న బుర్రే, నేను అలానే అనుకున్నాను. SEA. ఆవిడింది ఏది చూస్తే అది అనింది. SEE అంట. అదేంటి? సీ ఫుడ్, SEE. వాట్ ఎవర్ షీ సీస్ షీ ఈట్స్. ఏది చూస్తే అది తింటాను. దానికి నువ్వు స్పెషల్గా ఏం ఆర్డర్ చేయక్కర్లేదని. భలేగా ఉంది కదా ఈ టాపిక్. ఇది నా సర్మన్లో పెట్టాలన్నలా, ఏది చూసినా ఏది విన్నా అలా నేను చెప్పాలని చూస్తాను. సీ ఫుడ్, SEE. చూస్తే SEA అనుకున్నాను నేను. ఆవిళ్ళని సముద్రం చేపో, గోదావరి చేపో ఏదో అలాగ అనుకున్నాను. కాకినాడ అయితే సముద్రం చేప, వైజాగ్ అయితే సముద్రం చేప, వంజరం అనుకున్నాను. అలాగనమాట. ఓకే, కాబట్టి మనం వాట్ ఎవర్ వీ సీ వీ షుడ్ నాట్ బై. ఏది చూస్తే అది కాదు, లెక్క దేవుడికి చెప్పాలి. నీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు చెప్తుందంట నీకు ఏదంటే ఇష్టమో దేవునికి. ఓకే, అంటే దాంతో మన వాడకం ఉంటుంది కదా, అందుకని. సో జాన్ ద బాప్టిస్ట్ ఏం చెప్పాడు? మారు మనసు పొంది అందరూ, సుంకరేంటి వాళ్ళేంటి వీళ్ళేంటి కాదు, అందరూ మారు మనసు పొంది తిరగండి అన్నాడు. అప్పట్లో మారు మనసు అంటే సైనికులకి, ఇదేంటి, సుంకర్లకి, పాపులకి, వ్యభిచారులకి, పాపులకి అనుకునేవాళ్ళు. ఇంకా మేమందరం పర్ఫెక్ట్ అనుకునేవాళ్ళు. జ్యూస్ కాదు, అందరూ మారు మనసు పొంది వండండి అన్న. సో మారు మనసు అంటే నాకు ఇంకొక పాయింట్ మీతో చెప్పాలని నేను కోరుకుంటాను. చాలా అద్భుతమైంది. నేను ఏ ఇల్లస్ట్రేషన్ ఇచ్చినా, అంటే ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా, ఏ ఉదాహరణ ఇచ్చినా నిజమైనవి ఇస్తాను. అంటే ఏదో కుక్క, కోడి, పిల్లి అని అలా ఏమేమో నిజంగా జరిగేవే ఇన్సిడెంట్స్, యథార్థ సంఘటనలే నేను చెప్పడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే దాని ద్వారా మనం ప్రేరేపింపబడాలి. ఓకే, కాబట్టి ఒకసారి 2 అన్నదమ్ముళ్ళు ఒక ఊర్లో, ఆఫ్రికాలో అనుకుంటాను, ఊర్లో దొంగతనం చేశారు. షీప్ దొంగతనం, గొర్రెలు దొంగతనం చేస్తే దొరికిపోయారు.
దొరికిపోతే ఇద్దరిని బాగా చెట్లకు తాళ్ళేసి కొట్టి ఇక్కడ నుదురుకి రాశారు షీప్ థీఫ్. షీప్ అంటే ఎస్, థీఫ్ అంటే టీ, ST అని రాశారు ఇక్కడ, ST చెక్కేశారు ఇక్కడ. తర్వాత సిగ్గుతో పెద్దోడు, ఇంక ఈ ఊర్లో నేను ఉండకూడదు, సిగ్గుపడిపోయాను బాబోయ్, ఇట్లా ఎక్కడ చూస్తే అక్కడ షీప్ థీఫ్ అని ఉంది అని పారిపోతాడు వేరే చోట. అంటే వ్యసన పడుతూ పారిపోతూ ఒకలాగా రెబెల్లా తయారవుతాడు. ఏంటిది, నా జీవితాంతం నేను దీన్ని క్యారీ చేయాలా, దీన్ని మోయాలా, చచ్చే వరకు ఇక్కడ పైన ఉంది అని ఒక తిరుగుబాటు స్వభావం. అదే చిన్నోడు ఏం చేశాడంటే అక్కడే ఉండి పోతే పోనీ అని తెలుసుకొని మారు మనసు పొంది మంచి పనులు చేస్తూ ఇతరులకు సహాయం చేసుకుంటూ అక్కడ పొలం దున్నుకుంటూ ఏదో చేసుకుంటూ అందరికి సహాయం చేస్తూ జీవించాడు. 40-50 ఏళ్ళ తర్వాత ఒక రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి కొత్తగా ఊరికి వచ్చాడు. హోటల్లో తిన్నాక ఇతను ఏదో హోటల్ పెట్టాడు, ఏదో తిన్నాక వెళ్ళిపోయాక పక్కనున్న వ్యక్తిని అన్నాడు, ఒక కుర్రోడిని, ఒరే బాబు ఏంట్రా అతను నుదురు మీద ST అని ఉంది అన్నాడు. అంటే ఆ అబ్బాయి అన్నాడు, ఏమో అన్నా తెలీదు, సెయింట్ ఏమో అన్నాడు. ఏమన్నాడు, సెయింట్ ఏమో. సెయింట్ అంటే మహాపురుషుడు, ST సెయింట్ లూక్. ఈరోజు మీ చర్చ్ బయట ఉంది ST లూక్, సెయింట్ లూక్, మహాపురుషుడు లూక్, గొప్పవాడు, మహాపురుషుడు, అందరికి సాయం చేస్తాడు. ST అంటే సెయింట్ ఏమో అన్నా అన్నాడు. ఇంకొకతను ఎలా వెళ్ళిపోయాడు, తిరుగుబాటు చేసి వెళ్ళాడు. ఇంకొకతను ఏం చేశాడు, మారు మనసు పొంది సెయింట్గా అయ్యాడు కదా. ఈరోజు మనం అలాగవ్వాలని బాప్తిస్మ ఇచ్చి యోహాను కోరుకుంటున్నాడు, ఇతరులు అలాగవ్వాలని మనం కోరుకోవాలి. ఇంకా సైనికులకి ఏం చెప్పాడు, డోంట్ హర్ట్, ఎవరిని కష్టపెట్టకండి, ఎవరి మీద నిందలేయకండి, ఎవరిని హెరాస్ చేయకండి అన్నాడు. కాబట్టి మనం కూడా హెరాస్మెంట్కి గురవ్వచ్చు మన ఇంట్లో, మనం పనిచేసే ప్రదేశాల్లో కదండి. వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం, వాళ్ళల్లో ఒక పరివర్తన రావాలి అని కోరుకునే వాళ్ళలాగా ఉందాం. దాన్ని ఏమంటారంటే వాళ్ళ పేరున మనం ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. ఓకే అండి. నెక్స్ట్ మూడోది, టైము ఇదవుతుందని కంగారు పడుతున్నాను. 40 వరకు చెప్పొచ్చా అండి, 9:40 వరకు చెప్పొచ్చా? ఓకే, 10:40 వరకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మూడోదిగా, మేక్ ద వే, మార్గం ఏర్పరచు. మొదటిగా ఏం చెప్పాను, ప్రిపేర్ ద వే. నెక్స్ట్ ప్రొక్లైమ్ ద వే. 3 మేక్ ద వే, మార్గం ఏర్పరచు. మనం మార్గం ఏర్పరచాలి. ఆ మార్గంలో ఎన్నో అవాంతరాలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి, శత్రువులు ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఎనిమీస్ ఉంటారు కదండి. ఉండరా, మనం ఏదైనా చేస్తుంటే ఫ్యాన్స్ అప్పటి వరకు ఆహా ఓహో అంటారు, వాళ్ళు ఫ్యాన్స్. తర్వాత వెళ్ళిపోతారు, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మనతో పాటు వచ్చేవాళ్ళు ఫాలోవర్స్. మనం అంటే ఏం చేసినా పడనోళ్ళు ఎనిమీస్, శత్రువులు. మనం ఏం చేసినా పడదు. మంచినీళ్ళు తాగుతావా అన్నా తప్పుగానే ఉంటుంది వాళ్ళకి. అదేంటి మంచినీళ్ళు తాగుతావా అంటాడు, కూల్ డ్రింక్ తాగుతావా అనాలి కదా, కొబ్బరి బొండ నీళ్ళు తాగుతావు కదా అనాలి కదా, అంటే ఏదో ఒకటి, అంటే నెగిటివ్ ఉంటుంది మన మీద. దాని కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మనం పట్ల ఉన్న హార్డ్ హార్ట్, కఠినమైన హృదయం వాళ్ళు కరిగించేదేవా అని ప్రార్థన చేయాలి. ఓకే, అదిగో నీళ్ళు అంటే అలాగన్నాడు, ఇక్కడ నుంచి నీళ్ళు అడగను అనకూడదు. ఓకే, సో ఫర్గివ్ చేసేవాళ్ళుగా ఉండాలి. సో మేక్ ద వే, మార్గం ఏర్పరచు. మార్గం ఏర్పరచాలంటే ఈ మార్గం ఇట్ ఈజ్ అ రోడ్ టు విక్టరీ. ఈ మార్గం విజయానికి చేరుస్తుంది ఎవరికైనా, ఇతరులకి, మనకి, అందరికీ. కాబట్టి ఈ రహదారి, ఈ రోడ్డు ఉంది చూసారా, ఈ రోడ్లో ఏముంటుంది తెలుసా, ప్రైజ్ ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది, పవర్ ఉంటుంది, స్థుతి ఉంటుంది, సమస్యలు ఉంటాయి, శక్తి ఉంటుంది ఈ రోడ్లో. కానీ అన్నీ కూడా మనం అధిగమించలేం, మనంతటా మనం అధిగమించలేం. నా అంతటి నేను చెప్పలేను, నా అంతటి నేను మెడిసిన్ చెప్పమంటే మీకు చెప్పగలను, నా అంతటి నేను మెడికల్ సబ్జెక్ట్స్ చెప్పమంటే చెప్పగలను, మొత్తం ఎలా ఇవ్వాలో చెప్పమంటే చెప్తాను, ఐసీయూలో వెంటిలేటర్ ఎలా పనిచేయాలో చెప్పమంటే చెప్తాను. దేవుని వాక్యం చెప్పాలంటే నా వల్ల అవ్వదు. నేను జస్ట్ ఫూల్ని, బుద్ధిహీనరాల్ని. టూల్గా దేవుడు చేస్తాడు, పనిముట్టుగా దేవుడు తయారు చేస్తాడు. అందులో ఆ రోడ్లో శక్తి, బలం, ఆ రోడ్లో ధైర్యం, ఆ రోడ్లో డిప్రెషన్కి వెళ్లకుండా, ఎవరేమన్నా అంటున్నా, ఇంత చేస్తున్నా, మాటలు పడుతున్నాను ఏంటి అని అనకుండా తీసుకుని వెళ్ళేది, ధైర్యం చెప్పేది దేవుడు. దేవుని మీద ఆధారపడతాం. కాబట్టి ఈ మార్గం ఏర్పరచాలంటే, మార్గం ఏర్పరచాలి కదా, అసలు ముందుగా ఏం కావాలో తెలుసా, నువ్వు అవైలబుల్గా ఉండాలి. నువ్వు మెయిన్ దేవునికి అందుబాటులో ఉండాలి. నువ్వు దేవునికి అందుబాటులో, నేనున్నాను అన్నాడు ఇర్మియా. నేనున్నాను, ఎవరు వెళ్తారు, నేను వెళ్తాను, నేనున్నాను. మనం అందుబాటులో ఉండాలి. మనం అందుబాటులో లేకపోతే పని ఆగిపోతుంది అనుకోవద్దు, ఇంకొకళ్ళు ఎంచుకుంటాడు. కాకపోతే నువ్వు కోల్పోయావు ఆ భాగ్యం నువ్వు కోల్పోయావు. నాకు అవ్వదండి, ఇప్పుడు అవ్వదండి, నేను చేయలేనండి, నాకు అది ఇప్పటికీ ఐ రిగ్రెట్, నేను చాలా బాధపడతాను ఇప్పటికీ. నేను ఒకసారి అందుబాటులో లేను దేవునికి. ఒకసారి ఈరోజు నా తమ్ముడు, మా మరదలు కూడా వచ్చారండి ఇక్కడికి, తమ్ముడు రవి. తమ్ముడు దేవుని చిత్తమైతే ఈసారి మీ సంఘంలో తమ్ముడు కూడా మాట్లాడాలని నేనైతే కోరుకుంటున్నాను.
తమ్ముడు ఒకసారి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మా ఊర్లో, మాది తాడేపల్లిగూడెం దగ్గర ఊరు, ఆ ఊర్లో యూత్ మినిస్ట్రీకి నిన్ను మాట్లాడమంటున్నారు అక్క అన్నాడు. ఒక్క నిమిషం దేవుణ్ణి అడగాలా వద్దా, దైవా మాట్లాడాలా వద్దా అని. అంటే చదువు అంటే పిచ్చి కదా, చదువు వీక్నెస్ ఉంది కదా నాకు. మా బాబుకి 10th పరీక్షలు అవదురా అని చెప్పేశారు. తర్వాత మమ్మీ ఎంత బతిమాలారో, చిన్ని వెళ్ళు అంటే, చిన్ని అంటారు నన్ను, అమ్మ వెళ్ళు చెప్పు, ఒక అరగంటే కదా, తాడేపల్లిగూడెం గంటే కదా, గంటన్నరే కదా, వెళ్ళమ్మా చెప్పు, ఒక్కసారి చెప్పు, ఎందుకో కదా తమ్ముడు ద్వారా పాస్టర్ గారు నీకు చెప్పారు రమ్మని చెప్పు అంటే, లేదు అస్సలు అడగొద్దు మమ్మీ ప్లీజ్ మమ్మీ, 10th పిల్లోడికి బాబు పరీక్షలు మమ్మీ, 2 నెలల తర్వాత ఉన్నాయి. మళ్ళీ తమాషా చూడండి, పరీక్షలు అంటే 2 రోజులు అనుకునేరు. నా ఓవర్ యాక్షన్ 2 నెలల తర్వాత అంత ఓవర్ యాక్షన్లో ఉండేదాన్ని. అంటే చెప్పలేదు, అందుబాటులో లేను. తర్వాత రిగ్రెట్ అయ్యి దేవుని యొద్ద ఎంత విలపించాను. ఇంకొకరిని దేవుడు వాడుకున్నాడు. ఇప్పటి వరకు ఆ ఊరు వెళ్ళలేదు నేను. వాక్యం చెప్పడానికి దేవుడితో ఎలా ఉంటుందో తెలుసా నాకు పనిష్మెంట్. ఇప్పటి వరకు నన్ను ఆ ఊర్లో ఆ పాస్టర్ మారిపోయాడు తర్వాత, వేరేగా కాదు, నాకు ఇప్పటి వరకు ఆహ్వానం రాలేదు. నువ్వు అవైలబుల్గా ఉండాలి, మార్గం ఏర్పరచాలంటే ఏవేవో రీజన్స్ చెప్పొద్దు. నేను లేను ఆ రోజు అవైలబుల్గా, ఉన్నది ఒప్పుకోవాలి, లేను ఆ రోజు అవైలబుల్గా. అందుకనే నాకు భయం. కాబట్టి నువ్వు అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉంటే అందుకుంటావు. ఏమందుకుంటావు? బహుమానం. అందుబాటులో ఉండాలి. ఇతను అందుబాటులో ఉన్నాడు కదా, బాప్తిస్మిచ్చి యోహాను అందుకున్నాడు. ఈనాడు రేపు దేవుని యొద్ద అతను ఉన్నాడు, మనం చూస్తాం. ఎంతో ఇష్టం నాకు ఇట్లాంటి క్యారెక్టర్స్ కొన్నిటిని చూడడం అంటే నాకేంటో అంటే ప్యాషన్. అది మీకు చెప్పకూడదు. దేవుని నేనేమని ప్రార్థిస్తాను తెలుసా, దేవా ఒక్కసారి పౌలుని చూపించవా, పౌలు అంటే అసలు నాకు పిచ్చి, ఒకసారి పౌలుని చూపించవా, ఒకసారి బాప్తిస్మిచ్చి యోహాను చూపించవా ఎలా ఉంటాడో, ఒకసారి అలాగ అనమాట లూకాని చూపించవా దేవా, ఒకసారి నీ దగ్గరికి మటుకు రాగానే వాళ్ళు మటుకు నాకు చూపించాలి దేవా, దేవుడితో డీల్ నాకు. మళ్ళీ దేవుడికి ఆ పరీక్ష ఒకటి పెట్టాను నేను. కాబట్టి మనం అందుబాటులో ఉండాలి. నెక్స్ట్ 4వది పర్సిక్యూటెడ్ ఫర్ ద వే. పర్సిక్యూటెడ్ ఫర్ ద వే అంటే మార్గం కొరకు ప్రయాసపడు. 4వది, ఈ మార్గం ఆషామాషి మార్గం కాదు. మార్గం సిద్ధపరచమన్నాను కదా, ఇది ఆషామాషి మార్గం కాదు. ఈ మార్గం కొరకు మనం ప్రయాసపడాలి. ఇప్పుడు 2 కొరింథీలో 11:9 నుంచి 12:6 వరకు ఆ బిడ్డ చదివింది, మనకు అమ్మగారు చదివారు. అదంతా కూడా మొత్తం ప్రయాసపడ్డాం, ట్రయల్స్ అండ్ ట్రబుల్స్ కదా. పౌలు ఇన్నిసార్లు కొట్టబడ్డాను, ఇన్నిసార్లు అవమానించబడ్డాను, ఇన్నిసార్లు ఇది చేయబడ్డాను, అన్నిసార్లు ఓడ ఇదైంది, అన్నిసార్లు తినలేదు, అన్నిసార్లు ఆకలి దప్పుల మీద కష్టం 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 కష్టం. కొంతమంది అంటారు దేవునిలోకి వస్తే మాకు సుఖం ఉండాలి. ఏంటి కష్టం? అనారోగ్యం వచ్చిందేంటి, బాగోలేదేంటి, పరిస్థితులు బాగోలేదేంటి, ఏంటి ఆఫర్? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. నువ్వు రక్షణలోకి వస్తే నీకు కష్టం అనేది నీకు ఫ్రీగా దొరుకుతుంది. అప్పుడు నువ్వు నిలబడ్డం కదా చూపించడం అంటే దేవునికి. అప్పుడు నిలబడి ఉండడం కదా పక్కన ఉన్న వాళ్ళందరూ చూపించడం. ఏంటి ఇది వరకు అన్నీ ఉన్న బాధలు అనేది ఇప్పుడు అన్ని బాధలు ఉన్న సంతోషంగా ఉంది. అది నువ్వు రేపు చూపించాల్సింది, దేవుడు మహిమపరిచేది దాని ద్వారా కదా. కాబట్టి ఏమిటి చేశాడు? కరేజ్ టు ఎంకరేజ్. ఎంత దొమ్మండి, బాధలో ఇతరులకి ఎంకరేజ్ చేస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. ఎప్పుడు? బాధలో, వేదనలో, జైల్లో ఉండి తన్నులు తింటూ కొరడాలు తింటూ. ఒకటి తక్కువ 45 సార్లు అంట. అంటే నేను లెక్క పెట్టాను, 195 కొరడాలు తిన్నాడు. లెక్క పెట్టారా మీరు? ఏంటో ఇలాంటివన్నీ క్యాలిక్యులేషన్ చేస్తుంటాను నేను. 195 కొరడాలు. దెబ్బలేమో లెక్కలేనంట. మళ్ళీ నేను లెక్క పెడతాననేమో, లెక్కే చెప్పలేదు అందులో, లెక్కే లేదు అందులో. లెక్క లేదంటే అతను కూడా లెక్క పెట్టలేడు. ఒక్కటి కొడితే ఉండగలమా అండి మనం? చెయ్యి ఎత్తితే ఉండగలమా అండి? కొట్టడం మాట పక్కన పెట్టండి, అసలు మన పౌరుషాలకి చిరునామా మనం. కొట్టడం కాదు, చెయ్యి ఎత్తితే ఇంకా పౌరుషం. కోపంగా చూస్తే ఉండలే. లెక్కలేనని దెబ్బలు తిన్నాడంట. ఒకటి తక్కువ 45 సార్లు తిన్నాడంట. అంటే 195 టైమ్స్ తిని భారంతో ఉన్నాడంట. దేని కొరకు? అయ్యో ఇన్ని దెబ్బలు పడ్డాయి అని కాదు, సంఘం కొరకు భారం అంట. వర్స్ 27లో చూసారండి, తర్వాత చూడండి. భారం వర్స్ 28లో ఉంటుంది. సంఘముల కొరకు చదవండమ్మా. అది చూసారా? ఏ భారం? దెబ్బలు తిన్నందుకు భారమా? సంఘాల కొరకు భారం అంట. అదండి కదా, అది ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్, ట్రయల్స్ అండ్ ట్రబుల్స్. ట్రబుల్కి చిరునామా కదా అప్పట్లో పౌలు. మనం ఈక్వేషన్ వేరేగా ఉంటుందండి దేవునిలో. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒకటి గురించి గొప్పగా చదవాలనుకో, అతను యుద్ధంలోకి వెళ్ళి ఇంతమందిని చంపి ఇంతమందిని వేసి జయకేతనం ఎగరేసాడంటారు కదా. ఇతని గురించి ఇందాక చదువుతూ ఏమన్నారు? గంపలో పారిపోయాడంట. ఎందులో? మామూలుగా కూడా కాదు, ఎందులో? అది దేవునితో ఈక్వేషన్.
పారిపోయినాడు గొప్పోడా, ఛేదించినాడు గొప్పోడా? ఫైటింగ్ చేసినాడు గొప్పోడా, పారిపోయినాడు గొప్పోడా? సైనికులతో పౌలు నిలవబడి దేవుడిచ్చిన శక్తితో పోరాడి అందరినీ చంపేశాడు అంటే కదా గొప్ప అని నేను ఆలోచించాను. కాదా? గంపలో పారిపోయాను నేను అంటే గొప్ప. అలా వెళ్ళి మళ్ళీ అలా చెప్పుకున్నాడు, అది అక్కడ ఇంకా గొప్ప. నేను పారిపోయాను అని చెప్పుకున్నాడు. అది కదండి అసలు, అది కదా. అది అసలు ఎవరండి అతని ముందు నిలవగలరు? 14 పత్రికలు రాశాడా? ఎంత జర్నీ చేశాడో తెలుసా? అతను 10,000 మైళ్ళు తిరిగాడంట ఏరోప్లేన్లోనా? కాదు. స్కూటర్ మీద, కారులోనా? కారు కాదా, నడక, బోటు, ఓడలో, నడకలో ఎన్ని మైళ్ళు? 10,000 మైళ్ళు తిరిగి పరిచర్య చేశాడంట. ఇంటి దగ్గర నుంచి వెనక సందులోకి వెళ్ళి వాక్యం చెప్తే ఫీల్ అయిపోతాం. ఎంత నేను కాబట్టి నేను ఫీల్ అయ్యాను అలా. దేవుడు చెప్పాడు మా చర్చిలో ఉపవాస కూడికలకి, స్త్రీల సమాజాలకి, 3 రోజుల ఉపవాసాలకి, హోల్ నైట్ ప్రేయర్లకి వాక్యం నేను చెప్పాలని యూత్కి నేను చెప్పి పర్మిషన్ తీసుకొని డ్యూటీలో కాకినాడ నుంచి వచ్చి పర్మిషన్ తీసుకొని ప్రిపేర్ అయ్యి దేవుణ్ణి అడుక్కొని వాక్యం చెప్తున్నప్పుడు నాకు ఏది ఫోన్ రాకూడదు, ఈరోజు నాకు ఫోన్ 2 గంటలు ఉపయోగంలో ఉండదు అని ఒక పెద్ద ఆఫీసర్కి మెసేజ్ పెట్టి నేను పుల్పిట్ ఎక్కాను. దానికి నేను చాలా ఫీల్ అయిపోయాను, నేను కాబట్టి చేస్తున్నానని. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇంటి పక్కకి వెళ్ళి వాక్యం చెప్పి సంతోషిస్తున్నావా? ఈశాన్య రాష్ట్రాల్లో చెప్తే నేను ఆనందిస్తానన్నాడు. ఈశాన్య రాష్ట్రం అంటే తెలియదు నాకు, తెలుగులో పూరు. మళ్ళీ ఒక బ్రదర్కి ఫోన్ చేశాను, ఏమండి ఈశాన్య రాష్ట్రాలు అంటే ఏంటి చెప్పరా అంటే, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, 7 సిస్టర్ స్టేట్స్, నాగాల్యాండ్, త్రిపుర, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అని 7 స్టేట్స్ చెప్పాడు. అక్కడికి వెళ్ళి చెప్తే ఆనందం అంట దేవుడికి. ఆ రోజు దేవుడితో నేను ఏడ్చి చెప్పాను, దేవా నేను ఫెయిల్యూర్, నీ చిత్తమైతే నా బిడ్డను తీసుకుని వెళ్ళి రేపు, నీ చిత్తమైతే నా బిడ్డ నేను రేపు సంతోష పెట్టాలని అడిగాను. ఈరోజు నా బిడ్డ ఎక్కడున్నాడు? యూకేలో ఉన్నాడు. ఇంటర్ అయింది, యూకేలో ఉన్నాడు. అందరూ అనుకోవచ్చు ఎక్కడికి ఏంటి ఏం చేస్తాడని, కానీ దేవుడు చూసుకుంటాడు. ఇప్పటి వరకు నేను ఇది అవ్వాలి అది అవ్వాలని ఎప్పుడు కోరుకోలేదు. నాకు దేవునికి మధ్య డీల్ అది. ఎక్కడికి వెళ్ళి సంతోషిస్తున్నావు? 10,000 మైళ్ళు తిరిగి, నడక మీద, ఓడ మీద తిరిగి పరిచర్య చేసి రోమ్లో చనిపోయాడు. తిరిగి వెళ్తూ రోమ్కి దేవుడు చెప్పాడు తిరిగి రావు, నేను తిరిగి రానని చెప్పాడు బర్నబాకి, వాళ్ళకి వీళ్ళకి. నేను రాను ఇంకా తిరిగి. మళ్ళీ రోమ్ వెళ్ళి తిరిగి వచ్చాక కలిసి మాట్లాడుకున్నాను, నేను రాను, దేవుడు చెప్పాడు రాను. అయితే హెవెన్లో కలుద్దాం, నీ కొరకు నేను హెవెన్ గేట్ దగ్గర ఉంటాను అని ఉంటుంటారు వాళ్ళు కదా, అనుండుంటారు కదా. కాబట్టి ఈరోజు పర్సిక్యూటెడ్ ఫర్ ద వే, ప్రభు మార్గం కొరకు ప్రయాసపడాలి. చిన్న చిన్నవి అయితే చర్చ్ మానేస్తాం, చిన్నవి అయితే బైబిల్ చదవడం మానేస్తాం, చిన్నవి అయితే ఫాస్టింగ్ ఉండడం మానేస్తాం. అవలేదు కదా అనుకున్నవి కదండి, వర్షిప్ చేయడం మానేస్తాం, ప్రైజ్ చేయడం మానేస్తాం. అన్ని దెబ్బలు తిని, అన్ని బోండాలు పెట్టి, అన్నీ ఉండి ఏమున్నాయి, పీటరు అతను వాళ్ళు ఏం చేశారు, జైల్లో రాత్రి అంతా బోండాలు వేసి కొట్టితే, అబ్బా ఈ బోండాలు ఎందుకు పెట్టారు? బోండా అంటే ఏంటో తెలుసా? కట్టేశాక కదలడానికి ఉండదు, దురద వచ్చిందనుకు ఇలా అనుకోవడానికి ఉండదు. చిన్న గోరింటాకు పెడితే మనం తల అప్పుడే దురదలు వస్తాయి. గోరింటా పెట్టుకున్న రోజు చూసారా, అప్పుడు ఎలాగా పక్క వాళ్ళని అడుగుతాం, ఇక్కడ తల మీద దురద వస్తుంది అది ఇది అని. బోండాలు కడితే ఇలా చెయ్యి ఇలా అనడానికి ఉండదు. అప్పుడు దేవుని పాటలు పాడారంట. ఉందా మనకు అది ఉందా మనకి? మనం పాడగలం అలాగా? అప్పుడు పాడాడంట. అలాగ అవ్వాడంటే పాడాడంటే అతనేం తప్పిపోలేదా? మనలాంటి వాడే. దేవుడు రిసరక్షన్ అయ్యి పైకి వెళ్ళిపోయాక చేపలు పడతాను వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు పీటరు? చేపలు పడతాను వెళ్ళాడు. ఏంటి తాను చెడ్డవనం అందరినీ ఏదో అన్న సామెత ఉంది చూడు. వెంటనే వెనకాల ఉన్న వాళ్ళు మేము చేపలు పడతామని వెళ్ళిపోయారా లేదా? అప్పుడు దేవుడు ఒడ్డు దగ్గర నుంచొని, పేతురేమో చేపలు పడడానికి వెళ్తే దేవుడేమో పేతురుని పట్టుకోవడానికి నుంచున్నాడు. అయితే నువ్వు ఫిష్ని క్యాచ్ చేద్దాం అనుకున్నాడు, దేవుడు పీటర్ని క్యాచ్ చేశాడు కదండి. ఆ రోజు వలలో పీటర్ పడ్డాడు దేవుడికి. కాబట్టి ఏంటి మనము ఇవన్నీ వాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు సెయింట్స్ అయ్యారు, ఈరోజు మహానుభావులు అయ్యారు. వాళ్ళందరూ మనలాంటి వాళ్ళే. ఉడుగుదొడుగులు ఉన్నాయి, పడ్డారు, బొంకారు, వెనక్కి తిరిగారు, వెళ్ళిపోయారు, చెదిరిపోయారు, వెళ్ళిపోయారు, కానీ అందరూ నిలబడ్డారు. నెక్స్ట్ ఈ వే బట్టి మనకేంటి వస్తుందండి? ప్రివిలేజ్ బై దిస్ వే. ప్రివిలేజ్, ఈ మార్గం వలన పొందే ఘనత, ఫలం ఉంది. ఇన్ని పడ్డావు కదా, ఈ మార్గం కొరకు ప్రయాసపడ్డావు కదా,
లెంట్కు ముందు ప్రీ లెంట్లో ఇతరులకు మార్గం చూపించడానికి, దేవుల్లో నడిపించడానికి నువ్వు ప్రయాసలు పడ్డావు కదా, మాటలు పడ్డావు కదా, ఆటంకాలు అన్నీ పడ్డావు కదా, దానికి ఫలం ఉంది, ప్రివిలేజ్ ఉంది. ఏంటా ప్రివిలేజ్? హెవెన్లో, పరలోకంలో దేవుని చెంత, దేవునితో నిత్యము దేవుని స్తుతిస్తూ దేవుని చేయి పట్టుకొని తిరుగుతావు. అది ప్రివిలేజ్ కాదా? ప్రివిలేజ్ కాదా? నీ కొరకు స్థలం సిద్ధపరిచానమ్మా, నీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్పాడు శిష్యులకి, మనకి చెప్పాడు. 6 రోజుల్లో తయారు చేస్తేనే సృష్టిలా ఉంది. 2024 సంవత్సరాల నుంచి ప్రిపేర్ చేస్తున్నాడు. ఎలా ఉండుంటుంది కదా? అసలు ఆలోచించగలమా? ఎలా ఉండుంటుందంటే, షేబా దేశ ప్రాణి సొలొమోను వైభవము అన్నీ చూడడానికి వచ్చిందంట. 1వ రాజులు 10:7 ఉంటుంది. వచ్చానయ్యా సొలొమోన్ గారు, మీ గురించి విని ఎక్కడెక్కడో నుంచి వచ్చాను, ఇప్పుడు చూస్తుంటే నేను విన్నది సగం కూడా లేదు అనింది. అసలు అది టాప్ స్టేట్మెంట్. సగం కూడా నాకు ఎవరు చెప్పలేదు. ఇలా రేపు మీరంటారు, రేపు మనం అంటాం. ఇన్నిన్ని చెప్పారు మాకు, హెవెన్ గురించి సరిత గారు కూడా వచ్చి చెప్పారు, విన్నాము, చేసాము. ఇంత చెప్పలేదు. నాకు తెలిస్తే కదా ఎంతో చెప్పడానికి మీకు. మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. చాలా బాగుంటుంది అని మటుకు తెలుసు, మాటల్లో వర్ణించలేము. సో సగం కూడా చెప్పలేదు దేవా, నీ వాళ్ళు నీ గురించి చెప్పిన వాళ్ళు చెప్పారు, సగం కూడా చెప్పలేదు నాయన. అది వైభవం, రేపు నువ్వు పొందే వైభవం అది. కోవిడ్ టైంలో పీపీఈ కిట్లు తెలుసండి? మేమందరం జోకర్లాగా వేసుకొని తయారయ్యేవాళ్ళం. మీరందరూ నవ్వుకునే వాళ్ళు ఇంట్లో కూర్చొని. లాక్డౌన్లో మీరందరూ ఇంట్లో ఉండేవాళ్ళుగా, మేము రోడ్ల మీద ఉండేవాళ్ళంగా. అప్పుడు గుర్తొచ్చిందా? ఇంట్లో ఉన్నవి చేసుకొని తింటూ ఉండేవాళ్ళు. అర్ధరాత్రి 3ంటికి వచ్చేదాన్ని నేను ఇంటికి. డైనింగ్ టేబుల్ దగ్గర వేరేలో నుంచి రావాలి కదా, వేరే దారిలో నుంచి ఇంకొక దారి ఉంటుంది, ఆ దారిలో నుంచి వచ్చేదాన్ని, నా వల్ల ఇంకొకళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వకూడదని. అప్పుడు స్నానం చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తే కూరలు బుడగలు వస్తుండేవి. మరి 7ంటికి వండుతారుగా, నేను 3ంటికిగా వెళ్ళాను డైనింగ్ టేబుల్ దగ్గరికి. అరటిపండు తిని పడుకునేదాన్ని. ఆ పీపీఈ కుట్ల గురించి చెప్తున్నాను. అంటే నేను పడ్డ బాధ గురించి, మీరు పడ్డ సుఖం గురించి కాదు. అది ఆ పీపీఈ కిట్ ఓపెన్ చేస్తే ఏముంటుంది తెలుసా? కళద్దాలు, గ్లౌజు, కోటు, మాస్కు, షూ కవర్సు, ఇవన్నీ ఉంటాయి. మనల్ని ఓపెన్ చేస్తే ఏముండే? దేవుడు మనల్ని ఓపెన్ చేశాడు అనుకో, ఏముంటుంది? బైబిల్ కనపడాలి మనలో, బైబిల్ కనపడాలి. క్రైస్ట్ లైక్ క్యారెక్టర్. ఇందాక స్త్రీల సమాజం వాళ్ళు పాడారు, నీ వలే తయారు చేయడానికంట కదమ్మా, ఆ మాట పాడారు. నీ వలే చేయడానికి దేవా క్రీస్తు, నీ వలే చేయడానికి మమ్మల్ని. నాకు అది భలేగా అనిపించింది కదా. ఆయనలాగా క్యారెక్టర్ ఉందా మనలో? ఉందా? ఒక వ్యక్తి అన్నాడు, క్రిస్టియన్ అసలు ఎలాగున్నాడో చూడాలంటే ఆదివారం మధ్యాహ్నం హోటల్కి వెళ్ళాలంట. ఎందుకంటే చర్చి నుంచి హోటల్కి వెళ్తాము డైరెక్ట్గా. వండుకునే వాళ్ళు ఇప్పుడు తక్కువయ్యారు, హోటల్కి వెళ్తాం. అక్కడ వెయిటింగ్ ఉంటుంది కదా, అక్కడ ఆకలి మీద కేకలేస్తారంట మనోళ్ళు. ఏంటి ఇంకా నా టేబుల్ రెడీ అవ్వలేదా, ఇంకా రాకపోవడం ఏంటి, వాడు ముందు వెళ్ళిపోయాడు ఏంటి, నేను ఉండాలి కదా, నా టోకెన్ ఇంత కదా, ఆ టోకెన్ అంత కదా అని మాట్లాడతారంట, కేకలేస్తారంట. క్రిస్టియన్ని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలంట? ఆదివారం మధ్యాహ్నం హోటల్ దగ్గరికి వెళ్ళాలంటున్నాడు. అంటే చర్చిలో సాధువులో, బయట అని అతని అర్థం. అలా మనం కాదులే, మనం కాదుగా, మనల్ని గురించి కాదు అతను చెప్పింది, ఎవరి గురించో అనుకున్నాను నేను. మన గురించి కాదు, మనం అలా ఉండం. మన టోకెన్ కాకుండా వెనకాడినోడిని పిలిచినా మనం సాధుగా పర్లేదు బాబు నువ్వు తిను, నువ్వు తిన్నాక నేను తింటాను అంటాం కదా మనం. ఓకే, ఓపెన్ చేస్తే మనలో అది కనపడాలంట. హృదయం నిండా స్తుతి కనపడాలంట. హృదయంతో, ఇందాక పాడారు మీరు, హృదయంతోనే పాడారు. నాకు అలానే అనిపించింది, నోటితో కాదు, హృదయంతోనే పాడారు. అది అన్నారంట. ఒకసారి సంఘంలో ఒక వ్యక్తి చనిపోయాడు, పరలోకానికి తీసుకుని వెళ్ళబడ్డాడు. పరలోకానికి వెళ్ళాక అక్కడ దూతలు, డిసైపుల్స్, ఆదివారం వచ్చానయ్యా, నేను ఆదివారం చనిపోయానయ్యా అనవసరంగా. మా చర్చిలో కాయిర్ ఎలా ఉంటుందో తెలుసాయ్యా? కాయిర్ పాటలు ఎలా ఉంటాయో తెలుసాయ్యా? మిన్నంటుతాయి. నేను ఈరోజు ఆ పాట ఒకటి పాడి చనిపోయినా నీ దగ్గరికి వద్దునయ్యా అన్నాడు. పేతురు అన్నాడట, బాధపడకయ్యా, మీ చర్చిలో కాయిర్ కదా, అదేనా అంటున్నాను. పోనీలే అయ్యా, పరలోకానికి వినపడుతుంది, నేను ఇక్కడి నుంచి అన్నా వింటాను, మా కాయరు చూపించరా అన్నాడంట. చూపిస్తానని తీసుకుని అంటే కింద సంఘం కనపడింది. మంద కాదు సంఘం కనపడిందంట. కనపడితే కింద అందరూ ఇలా ఇలా నోరు తెరిచి పాడుతున్నట్టు కనపడుతుంది. ఇదేంటయ్యా మ్యూట్లో పెట్టావు
అన్నాడంట. మ్యూట్లో పెట్టేవేంటి, వినపట్లేదు, వాల్యూమ్ పెంచు అన్నాడంట. ఫుల్ వాల్యూమ్లో ఉందన్నాడంట పేతురు. మరి ఏంటి వినపట్లేదంటే, ఒకటి ఉందయ్యా, హెవెన్లో వినపడాలంటే ఒకటి ఉంది క్లాజు, హృదయంతో పాడితేనే వినపడుతుంది. ఎలా వినపడుతుందంట? సో ఇప్పుడు ఆ సంఘంలో వాళ్ళు ఎలా పాడుతున్నారు? నోటితోనే పాడారు, హృదయంతో పాడలేదని. హృదయంతో పాడితేనే వినపడుతుంది అన్నాడు. అక్కడ కూలబడిపోయాడట. ఇంతకాలం నోటితో. సింగపూర్లో ఒక చర్చ్కి వెళ్ళేవాళ్ళం నేను బాబు. అక్కడ ఆ చర్చిలో ఒక ఆవిడని ఇంట్రడ్యూస్ చేసుకుని ఏదో హాయ్ హలో, అక్కడ తక్కువ మాట్లాడతారు, మాటలు ఉండవు అక్కడ, తక్కువ. ఏదో ఒక ఆవిడ నన్ను చూసి స్మైల్ చేసింది. ఇదేదో ఎడారిలో ఉన్నట్టు ఫీల్ అయ్యి నేను స్మైల్ చేశాను. అమ్మ ఒక ఆవిడ దొరికింది, నవ్విందని. నవ్వాక చర్చ్ ఫస్ట్ చేయమన్నా. అవునా అండి అన్నాను. మేము బాబుకు ఒక రూమ్ తీసుకున్నాం, పక్కనే అనమాట ఈ చర్చ్. ఎత్తుక్కొని వెళ్ళాము బస్సులో. అవును అన్నాం. అంటే మాది ఎంత గొప్ప చర్చ్కి వచ్చారో తెలుసా అండి, మాది అవర్స్ ఇస్ చర్చ్ ఆఫ్ సాంగ్స్ అని. ఏమంది? చర్చ్ సాంగ్స్కి ప్రసిద్ధి. సింగపూర్లో సాంగ్స్కి ప్రసిద్ధి ఈ చర్చ్ ఆఫ్ సాంగ్స్గా మిగిలిపోతున్నామా? మనసులో అనుకున్నాను, చర్చ్ ఆఫ్ సాంగ్స్గా మిగిలిపోతున్నామా? చర్చ్ ఆఫ్ సాల్వేషన్గా ఎదుగుతున్నామా? చర్చ్ ఆఫ్ సాల్వేషన్ పెద్ద చర్చ్, అసలు ఈ వీధి అంత ఉంటుంది పెద్దగా. అంటే నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు, అంటే ఆమె కాన్సెప్ట్ అది. సాంగ్స్ అసలు మా వాళ్ళు పాట అసలు ఒక్కొక్క నోట్ అవేవో ఉంటాయండి. నేను మ్యూజిక్లో వీక్లేండి, అంటే ధైర్యం చేయలేదు, మీరు భయపడకండి. నేను హృదయంతో పాడతాను, నోటితో కాదు. ఎందుకంటే నాది అంత మంచి వాయిస్ స్వరం కాదు. నోట్స్ ఉంటాయి. ఆ నోట్స్ ఏంటి, అవి పెద్ద ప్రిపరేషన్ అంట. ఆ పాట ఆదివారం ముందు అంత కాయరు, అది ఒక మంచి లెక్కలో ఉంది అది. అండ్ సౌండ్ ప్రూఫ్లో ఉంది. గ్లాస్ తర్వాత అవి గ్లాసెస్లో పెట్టి మనకే వినపడతాయి. ఎందుకంటేనంట పక్కన పొల్యూషన్ ఉండకూడదంట, అక్కడంతా అలా ఉంటాయి. కాబట్టి చర్చ్ ఆఫ్ సాంగ్స్ అన్నారు, మంది చర్చ్ ఆఫ్ సాల్వేషన్గా ఉండాలి. సో అతనికి ఏంటి వినపడలేదంట, అంటే వాళ్ళు మైకులతో నోటితో పాడారు కానీ హృదయంతో పాడలేదు. కానీ దేవుడు మనల్ని ఓపెన్ చేస్తే, ఆ పీపీఈ కిట్ ఓపెన్ చేసినట్టు ఏం కనపడుతుంది? నోటితో పాటలు, నోటితో స్తుతి, నోటితో మాటలే కనపడుతున్నాయా? క్రియలు కనపడుతున్నాయా? నీ హృదయం ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? క్రైస్ట్ లైక్ క్యారెక్టర్ ఉందా లేదా? కాబట్టి ఈనాడు ఈ గ్యాప్ అంటే తెలుసు కదా, ఖాళీ. ఈ గ్యాప్ నింపడానికి ఇప్పుడు మధ్యవర్తిగా మన ప్రభువు వచ్చారు కదండి, యేసుక్రీస్తు వారు. యోహాను, బాప్తిసమిచ్చే యోహాను మనకి, ఈ ప్రభువుకి, యేసుక్రీస్తుకు ఉన్న గ్యాప్ నింపడానికి ప్రయాసపడ్డాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? మనం కూడా ఆ గ్యాప్ నింపగలిగే వాళ్ళగా మన మార్గం మనం వేయగలగాలి. సో ఈరోజు నేను చెప్పినవి ఏంటండి? ప్రిపేర్ ద వే, ప్రొక్లైమ్ ద వే, మేక్ ద వే, పర్సిక్యూటెడ్ ఫర్ ద వే, ప్రివిలేజ్ బై దిస్ వే. కాబట్టి ఈ గ్యాప్ అంటే ఒక చిన్న నిజమైంది యథార్థ ఘటన చెప్పి నేను ముగిస్తాను. ఆస్ట్రేలియాలో ఒక కొండ అంచున ఒక ఏరియా ఉంది, దాని పేరు ద గ్యాప్. ఏంటి తెలుసు? గ్యాప్ జీవన్ మరణానికి మధ్య గ్యాప్ అని అర్థం అన్నమాట. ద గ్యాప్ మీరు చూడండి, తర్వాత ఉంటుంది గూగుల్లో, ద గ్యాప్. అక్కడ ఆ కొండ పైన క్లిఫ్ అంటారు దాని పీక్లో. అక్కడ దేనికి ఫేమస్ అంటే అది ఒంటరిగా మనుషులు వెళ్ళి ఎక్కువ సూసైడ్లు చేసుకుంటున్నారంట, అక్కడ ఎక్కువ ఆత్మహత్యలు దూకేస్తున్నారంట. ఆ గ్యాప్ దగ్గర ఒక స్ట్రీట్ పక్కన వీధిలో ఒక ఇల్లు ఉంది, ఒక ముసలతను ఉంటాడు అక్కడ. అతని పేరు డాన్ రిచ్చి. 2010లో అతని వయసు 84. అంటే ఇప్పుడు మనం లెక్క పెట్టవచ్చు, ఉన్నాడో లేడో ఇప్పుడు నాకు తెలియదు కదా. అతను ఏంటంటే ఇంటర్వ్యూ అతను వెళ్ళాడు, రిపోర్టర్ బీబీసీ వాడు వెళ్ళాడు అతని దగ్గరికి ఇంటర్వ్యూకి. వెళ్ళి, అయ్యా నువ్వు ఏంటి ఇక్కడ ఎన్నో మరణాలు జరుగుతున్నాయి కదా ఇక్కడ అంటే, అతను ఏం చేస్తాడంటేనంట, పొద్దున్నే లెగిసి టీ పెట్టుకొని చేసుకుని ఆ విండోలో నుంచి చూస్తూ ఉంటాడంట. ఖాళీనే కదా పెద్ద ఆయన, చూసుకొని ఏదో ఇంత పారిడ్జ్, ఇంత గంజి, ఏదో జావ చేసుకొని అందులో చూస్తుండే. అక్కడ ఎవరన్నా ఒక్కళ్ళే తచ్చాడుతున్నారనుకో అతని దగ్గరికి వెళ్తాడంట. బిగ్ స్మైల్తో వెళ్తానండి, ఐ విల్ గో విత్ బిగ్ స్మైల్, పెద్ద స్మైల్ చేసుకుంటూ వెళ్తానండి, మంచిగా నవ్వుతూ. వాళ్ళని వెళ్ళి ఏదో ఆ మాట ఈ మాట చెప్పి మా ఇంటికి పిలుస్తానండి, ఇంటికి పిలిచి టీకి పిలుస్తానండి, పిలిచి వాళ్ళకి మంచి మాటలు అది ఇది చెప్తే అందులో వాళ్ళు విరమించుకుంటారండి. ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు మంచి మాటలు చెప్తానండి. అలాగా 160 మందిని, ఇప్పుడు వరకు ఎంత 160 మందిని నేను మాటలు చెప్తే వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారండి. మారు మనస్సు అంటే చనిపోదామన్న మనస్సు నుంచి మారి మళ్ళుకొని వెళ్ళిపోయారండి. అంటే కానీ మీకు బాధ అనిపించదా? ఇలాంటి స్థలంలో ఉంటాం, బాధ అనిపించదా? చనిపోవడానికి వస్తూ ఉంటారు, ఇలాంటి చెడ్డ ప్రాంతం, ఇలాంటి దిగులు ప్రాంతం, ఇట్లాంటి వేదన భరితమైన ప్రాంతం
మీకేమనిపించదా అని అంటే అతను అన్నాడు, నో, ఐ థింక్, నేను అనుకుంటున్నాను, ఇజంట్ ఇట్ వండర్ఫుల్ దట్ వీ లివ్ హియర్ అండ్ వీ కెన్ హెల్ప్ పీపుల్ అనుకున్నారా? అద్భుతం కాదా? ఇలాంటి స్థలంలో దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, నేను ఉంటున్నాను, ఇంతమందిని కాపాడగలిగాను, ఇది అద్భుతం కాదా? ఒక్క ఆత్మ సేవ్ చేయడమే ఎంతో గొప్ప. అలాంటప్పుడు 160 మందిని నేను కాపాడగలిగాను, అది వండర్ఫుల్ కాదా? ఈజంట్ ఇట్ వండర్ఫుల్, అద్భుతం కాదా అని తిరిగి ప్రశ్నిస్తాడు బీబీసీ వాడిని. అతని పేరు డాన్ రిచీ. 2010లో అతని వయసు 84. అప్పటికి అతను క్యాన్సర్తో పోరాడుతున్నాడు. మంచం మీద పడుకొని అతని బాధ లేదో కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకుంటూ అతని బాధ ఏదో పడకుండా ఏం చేసేవాడు? ముందుకు వెళ్ళి ఇతరులకి హస్తం ఇచ్చి దేవుని వైపు నడిపించాడు కదా. కాబట్టి మనం పౌలు 10,000 మైళ్ళు తిరిగాడు కదండి ఓడలో, నడక మీద. సిరియా, టర్కీ, గ్రీస్ ఈ ప్రాంతాలన్నీ తిరిగాడు. అవన్నీ తిరగకపోవచ్చు, పక్క వీధికి కూడా వెళ్ళలేకపోవచ్చు, కానీ దేవుని మార్గం వైపు అందరిని నడిపించడానికి మటుకు మనం పూర్తి ప్రయత్నం చేయగలగాలి. కాబట్టి ఈరోజు యేసు చెంతకు మార్గం సుమధురం, అందించుము విభుని యొద్దకు ఆహ్వానం, తెలుపుము త్రోవ యొక్క మర్మం, పొందుము ప్రభుని చెంత బహుమానం. కాబట్టి ఇట్టి అవకాశం దేవాదేవుడు నాకు ఈరోజు ఇచ్చాడు. దానికి ముందుగా సమస్తము గ్లోరీ టు వన్ అండ్ ఓన్లీ మై గాడ్, మై లార్డ్. అలానే ఈరోజు జమీమా ప్రేమ్ కుమార్ గారు, వాళ్ళు ఎంతో పరిచర్య చేశారు. ప్రేమ్ కుమార్ గారు అయితే ఎప్పుడు ఆ స్మైల్, ఇప్పుడు ఇందాక నేను ఆ తాత స్మైల్ చెప్పాను చూసారా, నాకు అప్పుడు ప్రేమ్ కుమార్ రోడ్డు మీద కనపడ్డా, బయట కనపడ్డా, మాకు వాళ్ళు చుట్టాలు, మా హస్బెండ్కి పిన్ని గారు అవుతారు. కాబట్టి ఎప్పుడు అదే పలకరింపు, అదే నవ్వు. మా సంఘానికి కూడా చాలాసార్లు గిడియోన్ ఆదివారం ఈరోజు వచ్చారు. చాలాసార్లు మా సంఘంలో కూడా వాక్యం చెప్పారు, పరిచర్య చేశారు. కాబట్టి ఆ చేసిన పరిచర్య ఎక్కడికి పోదండి. కాబట్టి ఈరోజు ఇంకా ఏదో రూపంలో ప్రేమ్ కుమార్ గారు ఎలాగ ఆత్మలను పట్టుకున్నాడో అదే రీతిలో ఆ కుటుంబంలో నుంచి తప్పనిసరిగా దేవుడు ఎవరో ఒకళ్ళు లేవనెత్తి ఎన్నో ఆత్మలు పట్టే వాళ్ళుగా చేస్తాడని నేను ఆకాంక్షిస్తూ, అభిలాషిస్తూ, ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి పాస్టర్ గారికి, సంఘానికి, సంఘ పెద్దలకి అందరికీ మరి ఒకసారి వందనాలండి. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, దయగల ప్రభువా, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి ఈ దినమున నిన్ను స్తుతించి, ఆరాధించి, ప్రార్థించే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సెక్సగీసమ ఆదివారమున నువ్విచ్చినటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి వాగ్దానముతో కూడిన మాటలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మా దేశాన్ని, మా దేశ ప్రధానిని, రాష్ట్రపతి గారిని, న్యాయాధిపతులను, మినిస్టర్స్ని మీరు దీవించి ఆశీర్వదించి, ప్రధానమంత్రి, రాష్ట్రపతిని, మినిస్టర్స్ను, ప్రభు న్యాయాధిపతులను, దేశమంతటిని క్షేమకరంగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా రాష్ట్రాన్ని, రాష్ట్ర గవర్నర్ని, ఎమ్మెల్యేలను, ఎంపీలను, మినిస్టర్స్ని దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండి. ప్రభువా, ఆయా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏఎల్సీ అంతటి కొరకు, ఎల్సీ మోటెడ్ బిషప్ కొరకు, సినడ్ బిషప్ గారి కొరకు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సెంట్ లూక్ లూథరన్ సంఘము కొరకు, సంఘ సిఆర్ఎమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి ఇచ్చినటువంటి బిడ్డలు కుమారుడును, కోడలను, కుమార్తెను, అల్లుడును, మనవలను, మనవరాలను దీవించు నాయన. రాజశేఖర్ గారిని, వారికి ఇచ్చిన 2 బిడ్డలను క్షేమకరంగా ఉంచమని, సునీతను క్షేమకరంగా, ఆరోగ్యకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మధ్యకు పంపించిన డాక్టర్ అమ్మ గారు వారిచ్చినటువంటి వాక్యమును బట్టి సంఘం ఆధ్యాత్మికంగా బలపడడానికి మంచి నేలన పడిన విత్తనం ఎలాగా సారవంతమైన నేలలో పడిన విత్తనం 100 ఫలించిందో అలాగా మేము మా హృదయంలో నీ వాక్యం అనే విత్తనము చేత మేము 30 60 100 ఫలించడానికి మమ్మలను
మా కుటుంబాలను, మా సంఘమును మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. సంఘ పెద్దలందరినీ మీరు దీవించండి, వారి జీవితాల్లో వారికి కావలసినటువంటి దేవుని దయచేయమని. లక్ష్మీకాంత్ గారు భార్య ప్రభు అరుణమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డను ప్రభువ మీ సన్నిధానంలో ప్రభువ హాస్పిటల్ నుంచి ప్రభువ క్షేమకరంగా తీసుకొచ్చినావు, నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువ మీ సహవాసములో మరి భాస్కర్ గారి కాళ్ళను మీరు ముట్టండి ప్రభువ. నీ ప్రియమైన బిడ్డ సాల్మన్ రాజు గారు ఇల్లు కట్టుకుంటుండగా మీ యొక్క సహాయంతో నింపమని ప్రార్థన చేస్తూ జాన్ గారిని ఆశీర్వదించండి. పూర్వపు పెద్దలందరినీ ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని. ఆయన భర్త గారు వైఫ్ ఇతర దేశానికి వెళ్ళడానికి మీ సహాయం దయచేస్తూ ఆ బిడ్డను అక్కడ క్షేమకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయ నాగలక్ష్మి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆయన. ఆ బిడ్డకు ఆపరేషన్ చేయబడి క్షేమకరంగా ఇంటికి తీసుకొచ్చావు, నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. తులసి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డకు ఆపరేషన్ చేయబడి క్షేమకరంగా తీసుకొచ్చిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. తులసి కావాల్సినటువంటి పూర్తి స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నోవా ఆపరేషన్ చేయబడి క్షేమకరంగా తీసుకొచ్చి ఆ బిడ్డను మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ప్రభువా మరి మీ సన్నిధానంలో మార్తా గ్రేస్ గారు కుమార్తె భారతి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ప్రభువా మీ యొక్క సన్నిధానంలో పవన్ చెయ్యి ఆపరేషన్ చేయబడి బిడ్డ చెయ్యిని పూర్తిగా స్వస్థపరచమని. ఆ రమణ గారు భుజమ్మ గారు కుమారుడు వివాహ విషయంలో మీరు గొప్ప కార్యం జరిగిస్తున్నారు, అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీ సన్నిధానంలో సీత కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ యొక్క మోకాళ్ళని విన్ముట్టి పూర్తి స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. రాజు తల్లి కొరకు ప్రార్థన చేస్తే మంచి ఆరోగ్యం ప్రసాదించండి. జాన్ గారికి మంచి ఆరోగ్యం ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా మరి జాకోబు గారి తల్లి వృద్ధాప్యంలో ఉంటుండగా తల్లికి మంచి ఆరోగ్యం ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సరోజన మిత్ర దేశానికి వెళ్ళాలని చేస్తున్న ప్రయత్నాల్లో మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు ఆత్మరావు గారిని ప్రభు జెస్సీ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైనటువంటి శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాం. లలిత గారికి ప్రభువా మరి విజయలలిత గారికి కూడా మంచి ఆరోగ్యం ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమాజం అంతటిని దీవించండి, ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. యూత్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి మహిమతో నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా పబ్లిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రియమైన బిడ్డలు, 10th క్లాస్ బిడ్డల కొరకు, ఇంటర్మీడియట్ బిడ్డల కొరకు, డిప్లొమా కోర్స్ చేస్తున్న బిడ్డల కొరకు, మరి ప్రభువా నీ సన్నిధానంలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి బిడ్డల కొరకు, వారి ఎగ్జామ్స్ కొరకు, ఆయా కాంపిటీషన్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలకు కావాల్సినటువంటి శక్తిని బలమును దయచే తండ్రి. బలహీనంగా ఉన్న బిడ్డలకు వైద్యం చేస్తున్న డాక్టర్లుగా కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. పేపర్ మిల్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలను దీవించండి, కార్మికులను దీవించండి. యాజమాన్యం వారి యొక్క ఆశలను వారి యొక్క ఉద్దేశం నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న బిడ్డల కొరకు, ఎన్జిఓస్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారందరిని దీవించి నీ కృపలో బలపరచమని. ఆయా కంపెనీల్లో ఆయా షాపుల్లో పనిచేస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించి నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీ సన్నిధానంలో సండే స్కూల్ టీచర్స్ కొరకు, సండే స్కూల్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఆ బిడ్డల ఉన్నతమైన స్థితి కొరకు పేరెంట్స్ బిడ్డలను సండే స్కూల్కి పంపించి మరి వయసు అందును జ్ఞానమందును నీ దయందును బిడ్డలు వర్ధిల్లడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మా యొక్క సెక్షన్ భవానీ కొరకు, తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్న దీవించండి. సంఘం అంతటి కొరకు పేరు పేరున ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను దీవించి నీ కృపలో భద్రపరిచి బిడ్డలు ప్రేమించి ఇచ్చినటువంటి కానుకలను ఇచ్చిన దానికంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు ప్రతి బిడ్డపై మెండుగా కుమ్మరించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుట భూమి మీద నెరవేరునుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయి. మా యెడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మరి మార్గం కదండి, మనం కూడా మరి మార్గాలు సరళం చేసి అనేకుల్ని మరి దేవునికి నడిపించే బిడలంగా ఉండడానికి ఆ రోజు యోహాను మరి ప్రయత్నించినట్లుగా మనం కూడా అటు రీతిగా నన్ను కూడా వాడుకో ప్రభువా అని
దేవుని చూపించే బిడ్డలుగా మనం కూడా ఉందామండి. 355వ కీర్తన పాడుకొని ఆరాధన ముగించుకుందాం. యేసుని చేరా వేగమురా, మార్గము చూపి వేదములో దాపున నుండి క్రీస్తు దయ రామని పిల్చును. సంత సంభవ పాపశుద్ధి మేము పొందగా యేసుని యొద్ద నుండ సదా మోక్ష పదంబున నా ముద్దు బిడ్డ రమ్మనగా నాతని ప్రేమ కనపడగా నాయన నేడు నే పిలువన్ రానని అందువా. సంత సంభువ పాపశుద్ధి మేము పొందగా యేసుని యొద్ద నుండ సదా మోక్ష పదంబున. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని దయింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. ఆమేన్. ఆమేన్. కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము. జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. ఇహ నిన్ను వేడుకొని బహుగా స్తుతింతుము. పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. ఆమేన్. అందరికీ వందనాలండి.